అది నీళ్లు పెట్టి కనిచ్చి కాలు భాస్కర్ మీకు తెలుసు కదా సార్, భాస్కర్ అదే నువ్వు వీడియో ఆన్ చేసావా?
హలో. ఆ, వినిపిస్తోందండి నాది. ఆ, సో లాస్ట్ క్లాస్ అందరికీ క్లియర్గా అర్థమైందా అండి? లేకపోతే ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? నేను ఒక్కసారి లేకపోతే బ్రష్ అప్ ఇస్తాను క్లాస్. అర్థం కాని వాళ్ళు డౌట్స్ మనము ఆ, ఇది ఒక్కసారి మళ్ళీ నేను చెప్పాక హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే. సో మనం లాస్ట్ క్లాస్లో హైపరికమ్ అన్న మెడిసిన్ గురించి డిస్కస్ చేసాము. సో హైపరికమ్ అంటే ఇప్పుడు ఒక మెడిసిన్ అనేది ఎలా తయారు చేస్తారు, దాని మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి, లేకపోతే కనుక ఆ, అంటే ఫార్మసీ సైడ్ అంటే మెడిసిన్ ఎలా ప్రిపరేషన్ ఉంటుంది, తర్వాత ఏమో ఫిలసాఫికల్ సైడ్ కూడా మీకు ఐడియా వచ్చింది కదా. సో అందుకని ఏంటంటే ఇప్పుడు ఒక మెడిసిన్ నేమ్ చెప్పి దాని పక్కన ఒక నెంబర్ ఏదైనా చెప్తూ ఉంటారు. అది పవర్, మెడిసిన్ పవర్ అంటే ఆ ప్రాసెస్ చేస్తూ వెళ్తారు కదండి. ఆ ప్రాసెస్ చేస్తూ వెళ్ళినప్పుడు ఆ, ఉండేదాన్ని ఆ, ఆ నెంబర్ తోటి అది సూచిస్తారనమాట. అయితే అది ఎంత పవర్ పెరుగుతుంటే మెడిసినల్ క్వాలిటీస్ అంత స్ట్రాంగ్ అవుతూ వెళ్తాయన్నమాట. అందుకని ఎప్పుడైనా మనము మెడిసిన్ సెలక్షన్ ఎంత ఇంపార్టెంటో, ఆ మెడిసిన్ డోసేజ్ అంటే ఆ పవర్ ఎంత ఇస్తున్నాం అనేది కూడా అంత ఇంపార్టెంట్ అనమాట. దాని లాస్ట్ క్లాస్లో మనము ఇంజరీస్ స్టార్ట్ చేసాం కదండి. ఇంజరీస్ లో మనము కొన్ని డ్రగ్స్ అవి డిస్కస్ చేయడం జరిగింది. అందులో హైపరికమ్ అన్న మందు గురించి ఫస్ట్ మనము డిస్కస్ చేసాము. అయితే ఇంకొక క్వశ్చన్ అండి, ఇప్పుడు మనము ఇంజరీస్ అన్న దాంట్లో మనము డిస్కస్ చేస్తున్నప్పుడు మనము అది ఎందుకు ఈ మెడిసిన్ పవర్ కానీ మెడిసిన్ కానీ ఇంపార్టెంట్ అని అంటే ఆ, అంటే చిన్న ఇది ఫిలసాఫికల్ సైడ్ మనము ముందు డిస్కస్ చేసుకున్నాం కదా, ఈ వైటల్ ఫోర్స్ అన్న దాని గురించి. ఆ వైటల్ ఫోర్స్ కి ఫిజికల్ సాకేత్ గా ఇంజరీ అయినా ఆ? ఫిజికల్ గా ఇంజరీ అయినా ఆ, అదేంటంటే ఫిజికల్ గా ఇంజరీ అయినప్పుడు ఆ టిష్యూ, ఆ ఫిజికల్ టిష్యూ ఎప్పుడైతే ఎఫెక్ట్ అవుతుందో అది ఒక యా, సారీ అవుట్ అయింది మధ్యలో. సో మనం అందుకని ఏంటంటే డోసేజ్ కూడా ఇంపార్టెంట్ అనమాట అండి. ఎందుకంటే ఆ డోసేజ్ కరెక్ట్గా డోసేజ్ పడితేనే మనకి ఆ సఫరింగ్ అనేది తగ్గుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అండి, అది ఇంప్రాపర్గా ట్రీట్ అయినవి కొంతమందికి ఏంటంటే ఆ సఫరింగ్
అలా ఉండిపోతుంది. సఫరింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక సిజేరియన్ అయిన పేషెంట్ని తీసుకున్నారనుకోండి. కొంతమందికి సిజేరియన్ అయిన తర్వాత నార్మల్గా అంటే కంప్లీట్ 100% హెల్దీగా ఉన్న హ్యూమన్ బీయింగ్ అయితే అది కంప్లీట్గా హీల్ అయిపోవచ్చేమో. బట్ ఒక్కొక్కసారి కొంతమందికి మాత్రం ప్రాబ్లము ఎలా అంటే కనుక ఆ స్టిచెస్ దగ్గర పెయిన్ ఉండిపోయిందండి అని అంటారు. లేకపోతే ఆ ఎనస్థీషియా ఇచ్చిన దగ్గర మాకు ఆ పెయిన్ తెలుస్తోందండి అని చెప్పనని అంటారు. ఏంటిది అంటే వాళ్ళు చెప్పేది ఎలోపతి వాళ్ళు అలా ఉండదు. మీరు ఆఫ్టర్ 10-15 ఇయర్స్ తర్వాత లేదా 20 ఇయర్స్ తర్వాత కూడా మీరు అడిగితే పేషెంట్ చెప్తారు పెయిన్ ఉందని. వాళ్ళు అంటారు కాదు కాదు పెయిన్ ఉండదు, అది జస్ట్ వైటమిన్ సప్లిమెంట్స్ మీరు తీసుకుంటే కనుక అది తగ్గిపోతుంది, అంతకంటే ఏమీ లేదు అని చెప్పి వాళ్ళు అంటారు. కానీ మరి ఏంటి మిస్సింగ్, వాళ్ళ వైటమిన్ సప్లిమెంట్స్ వేసుకున్నా ఎందుకు తగ్గట్లేదు అన్న క్వశ్చన్ పేషెంట్కి ఉండిపోతుంది. అదే మీరు అప్పుడు అలాంటి కేసు తీసుకుని హోమియోపతి మందు వేశారంటే వాళ్ళకి ఆ కంప్లైంట్ తగ్గిపోతుంది. లేదా ఒక పోనీ ఆ సిజేరియన్ సంగతి ఒక కేసే. ఇంకొకటి మాట్లాడదాం మనం. ఇప్పుడు ఒక పర్సన్ ఏదో నడుస్తూ నడుస్తూ ఒక్కొక్కసారి పడిపోవడం జరిగింది అనుకోండి. ఆ పడిపోవడం జరిగింది, అదేదో నొప్పి చేసింది, దానికి ఏదో మందు వాడుకున్నారు, అయిపోయింది. అయిపోతే ఇప్పుడు కొన్ని ఏళ్ళు అయిన తర్వాత అంటే పడిపోవటం అనేది ఎలా అంటే ఇప్పుడు పెద్దగానే అంటే ఒక కొంచెం హైట్ నుంచి అంటే ఒక 5-6 స్టెప్స్ హైట్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అంత హైట్ నుంచి పడ్డారు. లేదా ఏదో ఒకసారి ఏమైంది అని అంటే కనుక ఒక ఆయన ఎవరో అనుకోకుండా రన్నింగ్ ట్రైన్ దిగారు అనుకోండి. రన్నింగ్ ట్రైన్ దిగడం లో పడిపోయారు అనుకోండి. అప్పుడు ఏదో పడ్డారు, 2 రోజులు ఏదో నొప్పులు అనిపించాయి, తర్వాత ఏదో తగ్గిపోయింది, మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు. తగ్గిపోయింది అని చెప్పి నేను అన్నా, మీరు వివరాలు మీరు కేస్ షీట్ తీసుకుంటున్నప్పుడు అడిగితే వాళ్ళు చెప్తారు పడ్డానండి, అప్పుడు 2 రోజులు ఏదో నొప్పి అనిపించింది, తగ్గిపోయింది, బాగానే ఉన్నాను అని అంటే మరి అప్పుడు మీకు ఇప్పటికి తర్వాత కూడా ఏం నొప్పులు లేవా అని అంటే వాళ్ళు చెప్పచ్చు. అంటే అప్పుడు తగ్గిందండి కానీ ఇంకా ఇప్పుడు ఎందుకో ఇక్కడ వెన్నుల్లో నొప్పి వస్తుంది ఆ తర్వాత నుంచి, అంతకుముందు నాకు లేదు అసలు అని చెప్పచ్చు వాళ్ళు. సో ఇట్లా అనమాట. అంటే కొన్ని కంప్లైంట్స్ వాళ్ళు పేషెంట్కి అలవాటు పడిపోతారు పాపం. ఆ నొప్పి ఉన్నా ఇబ్బంది ఉన్నా వాళ్ళు ఆ నొప్పులకి అలవాటు పడిపోయి అది కామన్నే కాబోలు అన్న దీంట్లో వాళ్ళు ఉంటారు. అయితే అలాంటివి కూడా మనం తగ్గించవచ్చు. ఇంకా కొన్ని కేసులు ఉంటాయి. ఎట్లా అంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఏమీ కొన్నాళ్ళు అవేవో 2 రోజులు నొప్పులు చేసి తగ్గిపోతుంది, తర్వాత ఇంక ఏ నొప్పులు ఉండవు. కొన్ని ఏళ్ళు గడిచిపోయిన తర్వాత వాళ్ళ కంప్లైంట్స్ స్టార్ట్ అవుతాయి. స్టార్ట్ అయ్యి అంటే మీకు నోవే దీనికి ఏదో సమ్ డయాబెటీస్, లేకపోతే వాళ్ళకి ఇంకేదో తలనొప్పులు మైగ్రేన్ స్టార్ట్ అవ్వచ్చు, లేదా ఇంకేదో యూరినరీ కంప్లైంట్స్ స్టార్ట్ అవ్వచ్చు. సో మీకు అనిపిస్తుంది రెండిటికి రిలేషన్ ఏంటి అని. ఇంకొకటి చెప్తాను, నేను చూసాను ఒక పేషెంట్ ఒక ఆయన ఇచ్చారు. ఆయన అరౌండ్ 20 ఇయర్స్ బ్యాక్ ఆయన క్రికెట్ ఆడుతూ ఆయనకి ఆడుతున్నప్పుడు ఏమైందంటే అది ఇక్కడ వెన్ను పూసకి ఆయన పడి వెన్ను పూసకి దెబ్బ తగిలిందటండి. ఆ వెన్ను పూసకి దెబ్బ తగిలిందన్న విషయం ఆయన కేస్ షీట్ లాస్ట్లో చెప్పారు. అసలు ఆయన వచ్చిన కంప్లైంట్ ఏంటంటే నా దగ్గరికి నిద్ర పట్టడం లేదు. ఆయనకు తెలీదు, రాత్రి 11 అవుతుంది 12 అవుతుంది, ఇంట్లో పిల్లలు ఆవిడ పడుకుంటారు, ఆయనకి నిద్ర పట్టదు. ఆయనకు ఒకలాంటి ఆఫ్టర్ 10 అయ్యేటప్పటికి ఒక కంగారు వస్తుంది, ఒక దగ్గర ఆగలేరు, కూర్చోలేరు, రెస్ట్లెస్ అయిపోతారు. అంతమంది చాలా బ్యాలెన్స్డ్గా ఉండే మనిషి ఇప్పుడు ఎందుకు అంత రెస్ట్లెస్ అవుతారు, ఎందుకు నర్వస్ అవుతారు అనేది ఆయనకు తెలియదు. సో ఇలా కంప్లైంట్స్ ఉంటాయి. ఇలాంటి కంప్లైంట్స్ ఇలా ఉన్నాయి. సరే ఏదో దానికి ఏదో ఒక సైకియాట్రిస్ట్ దగ్గరకో సైకాలజిస్ట్ దగ్గరకో వెళ్తారు, వాళ్ళు ఏదో మెడిసిన్స్ ఇస్తారు. సో అది ఏంటంటే ఆయన ఏదో మెలటనిన్ అంటారు, స్లీప్కి మెడిసిన్స్ తెచ్చుకున్నారు, అది వేసుకు ఆ మెలటనిన్ డోసేజ్ పెరుగుతుంది కానీ ఈయనకి నిద్ర టైం మాత్రం తగ్గిపోతుంది. సో ఏంటి మరి మిస్సింగ్ ఇక్కడ? మరి అప్పుడు దెబ్బ తగిలింది, ఆ నొప్పి ఏదో కొద్ది రోజులు ఇబ్బంది అనిపించింది, తగ్గిపోయింది. మరి ఎందుకని ఇలాగా అవుతోంది అని అంటే కనుక ఆ ఎఫెక్ట్ ఆఫ్టర్ ఎఫెక్ట్ అనేది ఉండిపోతుంది అనమాట బాడీలో. ఉండిపోయేటప్పటికి ఏమవుతుందంటే కనుక అది ఒక్కొక్కసారి మేబీ మనం 2% ఆర్ బిలో 5% అనొచ్చేమో 100లో కేసులు. ఎలాంటి వెనక ఆర్గాన్ ఫెయిల్యూర్కి వెళ్ళే కేసులు కూడా ఉంటాయండి.
అది ఏంటంటే మనం ప్రాక్టికల్గా నేను ఒక కేసు అంటే అది మాత్రం నాన్నగారు చెప్పినది. అది ఎలా అంటే వాళ్ళు జస్ట్ బికాస్ ఆయన హైపరికం వేసుకోనందుకు హీ డైడ్ విత్ రీనల్ ఫెయిల్యూర్. సో ఇట్ హ్యాపెన్స్. ఏంటంటే అక్కడ జరిగిన విషయం నాన్నగారి దగ్గరకు వచ్చేటప్పటికే ఆయన ఆల్మోస్ట్ అన్కాన్షియస్ అయిపోయి ఇంకా డాక్టర్స్ ఏమీ ఏమంటారు హోప్ లేదని చెప్పేసేసారు. సో ఇంకా అదేంటంటే ఇంకంతా అయిపోయింది అప్పటికి. అంటే ఎందుకు చెప్తానంటే జస్ట్ బికాస్ ఆయనకి చనిపోయిన ఆయనకి కాకపోతే హోమియోపతి ఐడియా ఉందట. ఆయన ఎందుకు మిస్ అయ్యారో మరి హైపరికం వేసుకోనందుకు ఇలా జరుగుతాయా అని అంటే చెప్తున్నా కదండి, పర్సంటేజ్ మళ్ళీ అది తక్కువ అవ్వచ్చు. కానీ అంత పర్సంటేజ్ దూరం అని కాకపోయినా ఈలోపు అన్నెసెసరీ సఫరింగ్ అలా పేషెంట్ పాపం సఫర్ అవుతూ ఉంటారు, వాళ్ళ అలవాటు కూడా పడిపోతూ ఉంటారు అనమాట ఆ బాధలతోటి. సో అది అంటాడు హానిమన్ అనేది ఏంటంటే ఒక మనిషి సఫరింగ్ అనేది మనం రిలీవ్ చేయడమే మన ముఖ్య ఉద్దేశం. వాళ్ళు ఏదో మనకి ఇది చేయాలని కాదు, వాళ్ళకి మనము ఆ సఫరింగ్ అనేది తగ్గించినప్పుడు ఆ లోపల ఇన్నర్ మ్యాన్ అనేటువంటి వాడు సంతోషపడతాడు. అంటే మన తెలుగులో చెప్పుకోవాలంటే మనం ఆత్మారాముడు అనొచ్చు, ఏదైనా అనొచ్చేమో. సో ఆ ఇన్నర్ మ్యాన్ హ్యాపీ ఫీల్ అవుతాడు చూసారా, అది మనకి కావాల్సినది అని చెప్పనని ఆయన చెప్తారనమాట. అంటే ఎందుకు చెప్తున్నాను అంటే ఎట్లా ఉంటుంది కేసెస్ అనే దానికి చెప్తున్నాను. ఒక్కొక్కసారి ఆఫ్టర్ 5 years, ఆఫ్టర్ 10 years అలా వాళ్ళు చాలా కాలం తర్వాత కూడా వాళ్ళు రావచ్చు మీ దగ్గరికి, కానీ మనం మాత్రం నెగ్లెక్ట్ చేయకూడదు. అందుకని ఇదంతా నేను చెప్పుకొచ్చాను. సో అందుకని ఏంటంటే ఫస్ట్ మనం హైపరికం ఆలోచించాల్సింది ఎలాంటి విషయాల్లో అని అంటే గనక వాళ్ళకి దెబ్బ తగిలినప్పుడు అది గాజు పెంకులు, సన్న గాజు పెంకులు గుచ్చుకొని లేదా ఇనప వేవో తట్టుకొని పడిపోవటం కానీ, లేకపోతే ఇనపవేవన్నా తగలడం కానీ కాలికి, చెయ్యికి, తలకి, ఎలాంటి కేసుల్లో అయినా ఇనప వస్తువు అని అంటే మాత్రం మనం గుర్తుపెట్టుకోవాల్సినది హైపరికం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇనప కత్తితో కూరలు తరుగుతున్నారు అనుకోండి, ఆ ఇనప కత్తితో కూరలు తరుగుతున్నప్పుడు చెయ్యి కట్ అయితే కూడా మనం ఫస్ట్ ఆలోచించాల్సింది హైపరికమే. సో అట్లా అనమాట. ఆ ఇనప వస్తువులకి ఏంటంటే టిటనస్ అనేటువంటిది వచ్చే అవకాశం ఉంటుంది. ఆ టిటనస్ అనేది హైపరికం బ్రహ్మాండంగా మీకు కంట్రోల్ చేసేస్తుంది, ప్రివెంట్ చేసేస్తుంది అనమాట. అంటే మనకి ఈ మాయజము, ఈ బ్యాక్గ్రౌండ్ ఇవంతా ఉన్న కేసుల్లో కూడా మీకు హైపరికం ఆలోచించక్కర్లేదు. ఎందుకంటే మనం ఫర్దర్గా చదువుతూ ఉన్న కొద్దీ ఏంటంటే మాయిజమాటిక్గా మనం మందులు వేయటము ఇవన్నీ కూడా మనం తర్వాత డిస్కస్ చేసుకుంటాం. ఇంకా ఒక మాయిజం ఉంటే ఆ మాయిజంకి ఉండే డ్రగ్స్ అలా. కానీ ఈ హైపరికంకి అదేమీ పర్వాలేదు, అది ప్రివెంట్ చేసేయగలదు ఏ మాయిజం అయినా సరే. తర్వాత సడన్ ఇంపాక్ట్ ఫ్రమ్ హెవీ ఆబ్జెక్ట్స్. ఏవైనా ఒక్కొక్కసారి అదే చెప్తున్నానండి, ఏదైనా ఐరన్ రాడ్ తగిలిందనుకోండి, ఐరన్ రాడ్ తగిలినా కూడా మనం హైపరికమ్మే ఆలోచించాలి. ఎలా వెయ్యాలని అని అంటే అనకండి, మనం హైపరికం 30తో స్టార్ట్ చేయాలి. హైపరికం 6 ఎప్పుడు ఇవ్వకూడదు. హైపరికం 30 ఈజ్ ది బేసిక్ డోసేజ్. హైపరికం 30 తోటి మనం స్టార్ట్ చేయాలి. మొదటి రోజు అంటే తీవ్రతని బట్టి మళ్ళీ మనం ఎలా వేస్తాము మందు, రోజుకి ఒకసారి వేస్తే చాలా, 2 సార్లు వేస్తే చాలా, 3 సార్లు వేస్తే చాలా అనే ఆ డోసేజ్ మాత్రం ఎప్పుడైనా కానీ కూడా ఎలా దేని మీద డిపెండ్ అవుతుంది అని అంటే గనక వాళ్ళ సివియారిటీ, కంప్లైంట్. ఒక చిన్నగా తగిలింది అనుకోండి, ఇందాక మాట్లాడుకున్నట్టుగా ఏదో కత్తితో కోస్తుంటే సన్నగా కట్ అయింది అంతే అనుకోండి, దానికి ఒక్కొక్కసారి ఒక్క డోసు హైపరికంతో తగ్గిపోవచ్చు. అలా కాకుండా కొంచెం పెద్ద దెబ్బే తగిలింది, పెద్ద ఏదో అనుకోకుండా ఆ ఇనప ఫ్రేమ్తో ఉన్న షెల్ఫ్స్ అనుకోండి, మనం చూసుకోకుండా ఇలా లేవడంలో తలకి గట్టిగా తగిలింది అనుకోండి, అప్పుడు ఏంటంటే మనం డోసేజ్ మారిపోతుంది అనమాట. గట్టిగా తగిలి నొప్పి తీవ్రత బాగా ఉంది అని అంటే వాళ్ళకి మనం రోజుకి 2 డోసులో ఆ తగిలిన రోజు మొదటే ఒక 12 hours గ్యాప్ తోటి 2 డోసులో వేయాల్సి రావచ్చు, లేదా పొద్దున మధ్యాహ్నం రాత్రి 3 డోసులు అవసరం అవ్వచ్చు,
సో అట్లా సివియారిటీని బట్టి మనము వేస్తామన్నమాట అండి. కానీ ఎప్పుడైనా యూజువల్గా 95% కేసెస్లో మాత్రం ఒక డోసు మొదటి రోజుకి సరిపోతుంది. తీవ్రత ఉంటే మాత్రం రేయర్ కేసెస్లో సెకండ్ డోస్ అవ్వచ్చు. యూజువల్గా ఒక డోసు అలా వేసి మరో రోజు మళ్ళీ ఇంకొక డోసు వేయటం, మూడో రోజుకి కూడా ఇంకా పెయిన్ ఉందా ఏంటి అది చూసుకుని, అంటే ఎంత శాతం మార్పు ఉందనే దాన్ని బట్టి మూడో రోజు కూడా ఇంకొక డోసు వేస్తాం. వేసిన తర్వాత మళ్ళీ మనము కొద్దిగా ఒక్క 1-2 డేస్ గ్యాప్ ఇచ్చి మనము అవసరమైన కేసుల్లో, అంటే మొత్తం మీరు ఇప్పుడు ఎన్ని డోసులు 3 డోసులు అయ్యాయి, మళ్ళీ మనం 4వ రోజు 5వ రోజు కొంచెం చూసుకోవాలి. చూసుకొని వాళ్ళు అంతా బాగానే ఉందండి కానీ ఇంకా కొద్దిగా నొప్పి ఉందన్నారు అంటే ఎంత పర్సెంట్ అనేది వాళ్ళు చెప్పడమే కాకుండా మనం కూడా పరీక్ష చేసి చూసుకోవాలి. చూసుకున్నప్పుడు అది ఒక 15%, ఇంకా 20% పెయిన్ ఉందనుకోండి, అప్పుడు మనం హైపరికం 200 ఇంకొక డోస్ వేస్తే కంప్లీట్గా తగ్గిపోతుంది మీకు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే అండి, హైపరికం అన్న మందు వేసిన తర్వాత అది నొప్పి తీవ్రత ఉంటుంది. ఇప్పుడు దెబ్బ తగిలినప్పుడు నొప్పి ఉంటుంది కదండి, అదంతా వాస్తుంది, నొప్పి ఉంటుంది, ఆ పార్ట్ ఇంకా ఏమి వాళ్ళు పట్టుకోలేరు, ఇవంతా ఉంటాయి. ఉన్నాయని మనం కంగారు పడిపోయి ఇంతలోకి మెగ్నీషియం ఫాసు ఇంకేదో లేకపోతే వాళ్ళు మెగ్నీషియం సప్లిమెంట్స్ ఏమీ వేయకూడదు. ఒక హైపరికం ఒక్క డోసు వేస్తే ఒక 24 గంటల వరకు ఏమీ టచ్ చేయకూడదు. మనం ఏమీ వేయకుండా అలా ఉంచేసేయాలి కేసుని. అంటే ఒకవేళ మరీ అది రక్తము పోతుంటే పైన కావాలంటే మీరు క్యాలెండ్యులానో ఏదో అప్లై చెయ్యొచ్చు, కానీ నోట్లోకి మాత్రం అసలు ఏమీ వేయకూడదు. తర్వాత ఆర్నిక మందు ఒకటి మనము డిస్కస్ చేసాము లాస్ట్ క్లాస్లో. ఆర్నిక ఎలాంటి ఇంజరీస్ అని అంటే గనక బ్లంట్ ఇంజరీస్, అంటే గనక ఏదైనా ఒక దెబ్బ తగిలింది, ఆ దెబ్బ ఎలా అంటే గనక కంకు దెబ్బలు అంటారు, మీరు వినుంటే గనక. పైన ఏమీ కనపడదు మీకు చూడటానికి, కానీ లోపల టిష్యూ మొత్తం ఇలాగా ఒక ఏమంటారు పచ్చి పుండులాగా ఒక టెండర్నెస్ ఉంటుందన్నమాట. అయితే అలాంటి పెయిన్స్లో మనం ఆర్నిక ఆలోచించాలంటే, ఇప్పుడు ఒక్కొక్కసారి కొన్ని బెణుకులు ఉంటాయి, స్ప్రెయిన్స్ ఉంటాయి, ఇలా ఒక మెట్లు ఎక్కుతూ గబుక్కుని ఇలాగా కాలు బెణుకుతుంది కొంతమందికి. లేకపోతే కనుక ఏదో ఇట్లాగా 4 అడుగులు నడుస్తూ ఏమీ రీజన్ ఉండకపోవచ్చు, లేదా ఒక్కొక్కసారి ఏదైనా తట్టుకొని కూడా స్ప్రెయిన్ అవ్వచ్చు కాలుకి. సో అలాంటి స్ప్రెయిన్స్లో కూడా మనము ఆర్నిక ఆలోచించవచ్చు. కాకపోతే ఆర్నికాలో ఏంటంటే అండి, ఆ నొప్పి ఉన్న దగ్గర వాడు ముట్టుకొనియాడు ఆ పార్ట్ని. వాడు ఇట్లా మనం చూడటానికి, ఎందుకంటే వాడికి ఆ నొప్పి వాపు ఆ తీవ్రతకి ఏంటంటే ఏదైనా తగిలినా ఎవరైనా దాన్ని ముట్టుకున్నా నొప్పి ఎక్కువైపోతుందేమో అని ఒక భయం ఉంటుంది వాళ్ళకి. సో అందుకని ఏంటంటే వాళ్ళు ముట్టుకోనివ్వరు. ఆ భయం అనేటువంటిది కూడా అందులో చాలా ఇంపార్టెంట్ సిమ్టమ్ అనమాట. వాడికి చాలా భయం ఉంటుంది. ఎట్లా అంటే కనుక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఓల్డ్ పర్సన్ ఒక యాక్సిడెంట్ అయ్యింది, సో బెడ్ రిడన్ ఉన్నారనుకోండి ఒక ఆయనకి వాళ్ళ ఇంట్లో పిల్లాడు ఎవరో చిన్నపిల్లో అటువైపుకి వస్తుందంటే ఆ చిన్న పసి పిల్లలు చెయ్యి తగిలితే అసలు నొప్పి ఎంత శాతం ఉంటుంది, ఆ కొంచాన్ని కూడా వాళ్ళు తట్టుకోలేరు. సరే వాడు అసలు అటు ఆ రూమ్లోకి ఎంటర్ అవ్వబోదు, గుమ్మం దగ్గర ఉండగానే భయపడిపోతారు అనమాట. భయపడిపోయి పెద్దగా కేకలు పెట్టేస్తారు ఇంట్లో వాళ్ళని, రండి వీడిని తీసుకెళ్ళండి, ఏం చేస్తున్నారు అది ఇది అని చెప్పి. ఎందుకనంటే వాళ్ళకి భయం అనమాట. ఎక్కడా పసికందు వచ్చేసి మంచం ఎక్కి బెడ్ ఎక్కేసేసి మీద పడిపోయి ఇప్పుడు నా కాలు ఏమైపోతుందో అన్న ఒక భయం అంత చాలా స్ట్రాంగ్గా ఉంటుంది వాళ్ళకి. ఏదన్నా అయిపోతుందేమో వాళ్ళకి అని చెప్పి ఆ భయం విపరీతంగా ఉంటుంది. తర్వాత అదంతా పచ్చి పుండులాగా ఉండడం అనేవి చాలా ముఖ్యమైన సిమ్టమ్స్ అనమాట అండి ఆర్నికాలో. అది వాళ్ళు ఇంకొకటి ఏంటంటే అంత ఫ్రాక్చర్ ఏదో అలా అయిన కేసుల్లో ఏంటంటే వాళ్ళు రెస్ట్ తీసుకోవాలి. వాళ్ళు పడుకుందాము అనుకుంటే కొంచెం సేపు ఒక కొద్దిసేపు అయిన దగ్గర నుంచి
వాళ్ళకి ఆ పక్క ఏదో గట్టిగా ఉందనిపిస్తుంది, సరిగా పడుకోలేరు. ఇంకో పక్కకి జరిగి పడుకుంటారు మెల్లగా. ఇంకో పక్కకి జరిగినా మళ్ళీ అది గట్టిగా అనిపిస్తుంది. సో ఏంటంటే ఇదంతా పక్కంతా నాకు గట్టిగా ఉందని అంటారు. అలా అంటే ఇంకా కష్టం చాలా. అసలు ఏదో నిద్ర మొత్తం ముందు రోజు రాత్రి నిద్ర పట్టలేదంటే ఇంట్లో వాళ్ళు తెచ్చి ఇంకో పరుపు వేసినా వీళ్ళకి నిద్ర మాత్రం పట్టదు. ఎందుకు అంటే కనుక వీళ్ళకి పక్క ఆ, పక్క కుదరకపోవటం అనేటువంటిది కూడా ఒక సిమ్టమ్. వీళ్ళకి చాలా ప్రామినెంట్గా ఉంటుంది ఆ సిమ్టమ్ ఒకటే. ఆ, ఇంకా రాత్రంతా కూడా పక్క మీద దొర్లుతూనే ఉంటారనమాట అండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ ఆర్నికా దెబ్బల్లో కూడా వాళ్ళకి తగిలి అంటే ఇప్పుడు బెణుకులు లాంటివి వేరు కానివ్వండి, వేరే ఏదైనా ఇట్లా ఇందాక అనుకున్నట్టుగా ఏదో ట్రైన్లోంచి వాళ్ళు పడిపోయారు అనుకోండి. ట్రైన్లోంచి పడిపోయినప్పుడు కొంచెం చెక్కుకుపోవడం అలా అవ్వచ్చు కదా. సో ఆ స్కిన్ బ్రూయిజ్ అవుతుంది చూసారా. అలా అప్పుడు ఒక్కొక్కసారి బ్లీడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలా బ్లీడ్ అయినప్పుడు పైన ఏంటంటే మనం క్యాలెండ్లా కానీ లేకపోతే కొంచెం ఆర్నిక ఏదన్నా కానీ పై పూత పుయ్యొచ్చు. లేదా ఒక్కొక్కసారి అంటే నొప్పి తీవ్రతను బట్టి ఇప్పుడు ఇక్కడ ఏమంటారు ఓన్లీ రోడ్డు మీద పడిపోయారు, అదేదో డోక్కుపోయాయి. సో అలా డోక్కుపోయినప్పుడు ఫస్ట్ మనం క్యాలెండర్ లేకపోతే దాన్ని నీట్గా క్లీన్ చేసేసి ఆ తర్వాత మనం ఫెర్రంఫాస్ పెట్టి ఆ రోజుకు ఉంచేసి తర్వాత మనం ఆర్నిక ఆయింట్మెంట్ రాయొచ్చండి. కానీ ఫస్ట్ డే 1 మాత్రము ఆర్నిక ఆయింట్మెంట్ కాకుండా ఇది దాని ఏమంటారు ఫెర్రంఫాస్ పెట్టడం మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్, ఎందుకంటే బ్లీడ్ ఆగాలి కదా అందుకని. తర్వాత ఒక్కొక్కసారి కొన్ని కండిషన్స్లో ఏమవుతుందంటే అండి కొన్ని కండిషన్స్లో ఏమవుతుందంటే అండి పర్సన్ అన్కాన్షియస్ అవ్వచ్చు. అంటే ఊరికేనే మీకు నాలెడ్జ్ కోసం చెప్తున్నాను నేను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రైన్ యాక్సిడెంట్ అయిందనుకోండి, ట్రైన్ యాక్సిడెంట్ కాదు ఇప్పుడు, లేకపోతే మీకు రియల్గా జరిగిందే చెప్తాను నేను. ఇప్పుడు 2 days బ్యాక్ ఇక్కడ ఏమైంది, ఒక ఎయిర్పోర్ట్లో ప్యాసింజర్ అది ఫ్లైట్ ల్యాండ్ చేస్తూ ఉండగా ఇదైంది. ల్యాండ్ చేస్తుండగా ఏమంటారు ల్యాండ్ చేయడంలో వెళ్ళి ఫైర్ ట్రక్ని ఇచ్చేసేసారు. అది కొంచెం ఏదో మిస్ అయ్యారు వాళ్ళు ట్రాక్. దాంతో ఏమవుతుందంటే అయిందంటే క్యాప్టెన్స్ ఇద్దరు ఆ స్పాట్లో సారీ పైలట్స్ ఇద్దరు ఆ స్పాట్లోనే పోయారు. అండ్ అక్కడ కొంచెం ఫైర్ అది కూడా వచ్చిందట. సో అంటే అది అనుకోకుండా ఇప్పుడు ఆ ప్యాసింజర్స్ వాళ్ళకి కనపడదు, బట్ బై ఎనీ ఛాన్స్ వాళ్ళు చూసారనుకోండి, వాళ్ళు ఇంకేముంది ఇంకా మేము చనిపోతున్నాము అనేది వాళ్ళు అనేసుకున్నారు. కానీ ప్యాసింజర్స్ సేవ్ అయ్యారు అనుకోండి. వీడి మైండ్లో ఏమవుతుందంటే వీడు ఫిజికల్గా వీడికి బాడీకి ఏమీ తగలలేదు. కొన్ని ఏళ్ల తర్వాత మీరు కదిలి ఇచ్చారు అంటే కొన్ని ఏళ్ల తర్వాత కూడా వాడికి ఒక కళ వస్తుంది. ఏంటంటే కనుక సడన్గా వాడు ఏదో దీంట్లో ఇలా యాక్సిడెంట్ అయిపోతూ ఉన్నట్టు రోడ్డు మీద ఎక్కడో వాడేదో సేవ్ అయినట్టు అలా కళ వచ్చి సడన్గా మెలకు వచ్చేస్తుంది నిద్ర. సో ఎందుకని అని అంటే వాడికి ఒక మైండ్కి భయం అనేది వచ్చేసింది చూసారా. సో అలాంటి కేసుల్లో ఒక్కొక్కసారి మనకి ఆర్నికా పేషెంట్స్ తగలచ్చు. అది సో అది సో అలాంటి కేసుల్లో ఏంటంటే అండి మనం ఇప్పుడు అనుకున్నట్టుగా ఆర్నికా 6-30 ఇలాంటి డోసెస్ సరిపోవన్నమాట అండి. అట్లాంటి కేసుల్లో మాత్రం ఎన్ని ఇయర్స్ అయింది ఏంటనేటువంటిది మనం కొంచెం చూసుకొని హిస్టరీ దాన్ని బట్టి మనము ఆర్నికా 1M తోటి అలా వేయాల్సి వస్తుంది. లేదా కొన్ని కేసులు ఏమవుతుందంటే వాళ్ళు ఆ స్పాట్లోనే అక్కడ వాళ్ళకేమీ ఫిజికల్గా ఇంజరీ అవ్వకపోయినా వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోవచ్చు అక్కడే
అదే స్పాట్లో. సో అలా అయినప్పుడు ఏంటంటే మనము అదే స్పాట్లో వాళ్ళు అలా అయ్యింది, ఆ కళ్ళు తిరిగి పడిపోయారు, ఆ తర్వాత మన దగ్గరికి వచ్చారనుకోండి, అప్పుడు డిఫరెంట్. బట్ కొన్ని ఏళ్ల తర్వాత వాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళకి ఇలాగా వాళ్ళకి ఏంటంటే ఫిజికల్గా ఏమవ్వలేదు, షాక్ అనేది మాత్రం మైండ్కి వచ్చింది కదా. సో ఈ షాక్కి మాత్రం మనము ఆ, దాన్ని ఏమంటారు, మైండ్ షాక్కి గురవుతుంది. దానివల్ల ఆ, ఆ, ఏమంటారు, డోసేజ్ మనం 30-200 సరిపోవన్నమాట అండి. అలా చూసుకొని దాన్ని బట్టి మనము 1 ml అలా వేయాల్సి వస్తుంది అనమాట. ఎందుకంటే గనక ఎగైన్ మళ్ళీ మనము ముందు మాట్లాడుకున్నట్టుగా డోసేజ్ ను ఆ, మన ఇవి లేయర్స్ అవి డిస్కస్ చేసుకున్నాం కదండి. ఆ లేయర్స్లో ఏ లెవెల్లో ఎఫెక్ట్ అయింది అన్న దాన్ని బట్టి మనకి డోసేజ్ ఉంటుంది ఎప్పుడైనా కానీ. 7 లేయర్స్లో ఏ లేయర్ ఎఫెక్ట్ ఇచ్చింది అనే దాన్ని బట్టి. సో అదే సో ఇప్పుడు తర్వాత ఇంకొకటండి, లాస్ట్ ఫైనల్ది లెడంపాల్ ఒకటి మనము ఇంతకుముందు డిస్కస్ చేసాం కదా. సో లెడంపాల్ ఎలాంటివి వాటిల్లో అనంటే గనక ఏదైనా ముళ్ళు గుచ్చుకుంది అనుకోండి. సో ముళ్ళు గుచ్చుకుంది, ఆ ముళ్ళు అదేదో తీసి పడేస్తారు. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆ ముళ్ళు కొంచెం కొంతమందికి నొప్పి చేస్తుంది. అదే ఆ పార్ట్ ఏదో వాచటము, నొప్పి చేయటము, వాపు నొప్పి, ఇవి కంప్లైంట్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి ఆ ముళ్ళు గుచ్చుకున్నది కొంచెం మైల్డ్ పాయిజన్ అయితే ఆ మైల్డ్ పాయిజన్ అనేటువంటిది కూడా ఈ లెడంపాలు తీసేస్తుంది. లేకపోతే ఏదో రోజ్ ప్లాంట్ది అయినా కూడా కొంతమందికి నొప్పి చేస్తుంది. సో అలాంటిది అయినా కూడా ఈ లెడంపాలు చాలా చక్కగా పనిచేస్తుంది మీకు. తర్వాత కొంతమంది ఏంటంటే ఏదైనా చెవులు కుట్టించుకోవడము, లేకపోతే ఏదైనా ముక్కు ఇలాంటివి ఏమన్నా అదేమవుతుందంటే ఫైన్ నీడిల్, అంటే అది రస్ట్ ఉండదు ఫర్ షూర్. వాడు అది ఏమంటారు, స్టెయిన్లెస్ స్టీలే వాడినా కూడా కొంతమందికి ఏంటంటే ఆ టిష్యూ ఫాస్ట్ రికవరీ, అంటే హీలింగ్ ప్రాసెస్ డిలే అవుతుంది కొంతమందిలో. అలాంటి కేసులు అప్పుడు ఏమవుతుందంటే సెప్సిస్, అంటే చిన్న పస్ ఫామ్ అవ్వటము, అది ఆ పస్ అలాగ ఒక్కొక్కసారి కొన్ని నెలలు కూడా వాళ్ళకి అలా అది ఇంత చిన్న యాక్సెస్ ఫామ్ అవుతుంది చిన్న బాయిల్లో. అక్కడి నుంచి అలా పస్సు యూజ్ అవుతూ ఉంటుంది, వాళ్ళకి అది నొప్పి ఒకటి ఉంటూ ఉంటుంది అనమాట. సో అలాంటి కేసుల్లో కూడా మనకి లెడంపాలు చాలా బాగా పనిచేస్తుంది. ఇంకా ఏంటంటే అండి, లెడంపాల్కి పాయిజన్ అంటే కనుక ఏవైనా స్కార్పియన్ కానివ్వండి, స్నేక్ కానివ్వండి, సో ఇలాంటి పాయిజన్ ఏదైనా బైట్స్లో కూడా పనిచేస్తుంది. కాకపోతే మనం అవి మళ్ళీ డిస్కస్ చేద్దాము. తర్వాత ఇంకొక డ్రగ్ మనము చదివినది ఏంటంటే సింఫైటమ్ ఒకటి చదివాము. సింఫైటమ్ ఏంటంటే అండి చాలా బ్రహ్మాండమైన మందు, ఫ్రాక్చర్స్లో చక్కగా పనిచేస్తుంది. అయితే ఈ సింఫైటమ్ అన్న మందు ఏంటంటే, అంటే ఆర్నికాకి ఏంటంటే ఈ మజిల్ టిష్యూ కానివ్వండి, పైన స్కిన్ కానివ్వండి, సో అది ఏం చేస్తుందంటే ఆ మజిల్ టిష్యూని హీల్ చేస్తుంది. కానీ ఆ బోన్ విషయానికి ఏంటంటే అది పూర్తిగా ఇచ్చేయలేదనమాట. బోన్ హీలింగ్, బోన్ ఫ్రాక్చర్ అయిన కేసెస్లో ఏంటంటే అది చాలా కష్టము, అది హీల్ అవ్వదు బోన్ ప్రాసెస్ని. సో అందుకని ఏంటంటే ఆ బోన్ ఫ్రాక్చర్ని హీల్ అవ్వాలి మళ్ళీ అని అంటే కనుక సింఫైటమ్ అనేది ది బెస్ట్ మెడిసిన్ అనమాట అండి. సింఫైటమ్ వేస్తే అది మీకు ఏం చేస్తుందంటే కంప్లీట్గా మీకు ఏమంటారు, బోన్ రీజనరేషన్, అంటే బోన్లో ఉన్న లేయర్స్ కంటే ముందు సెల్యులార్ లెవెల్ నుంచి అది వర్క్ చేసి ఆ సెల్ రీజనరేషన్ని, తర్వాత ఏమో అంటే అవి మళ్ళీ ఏమంటారు, అవన్నీ మల్టిప్లై అవ్వటము, సెల్ డివిజన్, సెల్ మల్టిప్లికేషన్ అన్నీ కూడా అవుతాయి అందులో. తర్వాత కాకపోతే ఏంటంటే సింఫైటమ్తో మాత్రము మనం కేర్ఫుల్గా ఉండాల్సిన విషయము, అది ఆర్నికాతో మనం ఫస్ట్ స్టార్ట్ చేసుకొని తర్వాత మనము ఆర్థోపెడిస్ట్, రేడియాలజిస్ట్ ఇచ్చే రిపోర్ట్ మనం తీసుకొని కన్ఫామ్గా బోన్ సెట్ చేశారు వాళ్ళు అన్న తర్వాతే మనము
సింఫైటం వేయాలి. మనము ఇంప్రాపర్గా మనము గనక ముందే అది కన్ఫర్మ్ చేసుకోకుండా ఎక్స్రేస్తో మనం వేస్తే మాత్రం పేషెంట్కి చాలా కష్టం అవుతుంది. అది అది హీల్ అది ఏమంటారు ఏమంటారు ఇంప్రాపర్గానే అది హీల్ అయిపోతుంది. అప్పుడు అది మిస్ప్లేస్ అయినందుకు బోన్ ప్రాపర్గా సెట్ అవ్వకుండానే హీల్ అయిపోయింది అయిపోతే కనుక పేషెంట్కి అది ఏంటంటే పెయిన్ వస్తూనే ఉంటుంది. పెయిన్ తర్వాత స్వెల్లింగ్ ఏవి కూడా తగ్గవు. అప్పుడు మళ్ళీ వాళ్ళు మళ్ళీ మొత్తం ప్రాసెస్ మొదటికి వస్తుంది. మళ్ళీ వాళ్ళు సర్జరీకి వెళ్ళాల్సి వస్తుంది. చాలా ప్రాబ్లం అయిపోతుంది. అందుకని సింఫైటం ఇచ్చేటప్పుడు ఎప్పుడైనా సరే మనం అది కేర్ఫుల్గా చూసుకొని ఇవ్వాలి. సో ఎవరికైనా వీటిల్లో ఏదైనా డౌట్స్ ఉన్నాయండి? లేకపోతే నేను నెక్స్ట్ కొత్త డ్రగ్స్ కూడా మనము డిస్కస్ చేసేసుకున్నాక మనము ఒకసారి అన్నీ చెప్పన. మీకు ఇంతవరకు కొంచెం క్లియర్గానే ఉంది అని అంటే కనుక నేను నెక్స్ట్ దానికి వెళ్తా అండి. ఓకే. సో మనము ఇప్పుడు అంటే దెబ్బలు మనం అంటే ఈ ఫాల్ ఇట్లా ఏవైనా దెబ్బలు తగిన కేసుల్లో ఏం చేయాలి అనే దానికి మనము ఏమంటారు ఇది ఇప్పుడు ఆల్మోస్ట్ అంటే చాలా వరకు కవర్ చేసాము. బట్ స్టిల్ ఇంకా కొంత ఉంది మనకి. ఇంకా కొంత కవర్ చేయాల్సిన ఉన్నాయి. మనం అందుకనే ఏంటంటే మనము యా ఓకే సరే ఒక్కసారి మనము డౌట్ ఉన్నవాళ్ళు చెప్పండి. మనం అవి ఎందుకంటే ఫర్దర్గా నెక్స్ట్ ఇంకా ఇంకా కొంచెం డీటెయిల్డ్గా వెళ్ళాలంటే కొద్దిగా ముందు క్లారిటీ రావాలి వీటి గురించి. సో యా చెప్పండి ఎవరికి. నమస్తే మేడం గారు, గుడ్ మార్నింగ్. నమస్తే మేడం గారు, గుడ్ మార్నింగ్. హలో, నమస్తే మేడం గారు, గుడ్ మార్నింగ్. హలో, నమస్తే మేడం గారు, గుడ్ మార్నింగ్. నమస్తే అండి, వినిపిస్తాను చెప్పండి. మేడం గారు మీరు చాలా బాగా చెప్పారు. ఫస్ట్ చెప్పిన ఈ రోజే నేను స్టార్ట్ అయ్యాను క్లాసు. లాస్ట్ 2 వీక్స్ నేను కొద్దిగా మర్చిపోయాను, వాస్తవంగా నాకు అలవాటు లేకపోవడం వల్ల. ఐఎమ్ వెరీ సారీ. నేను కొద్దిగా హెడ్ మాస్టర్ చేస్తాను. 10th క్లాస్ ఎగ్జామ్స్ లో ఉండి కూడా కొద్దిగా మర్చిపోవడం జరిగింది. ఆ టైర్డ్నెస్ వల్ల కూడా కొద్దిగా మీరు చెప్పిన మెడిసిన్స్ ఫస్ట్ ఏంటండి అది హీలింగ్ కి ఆ దెబ్బలు తగిలినప్పుడు రాసుకోండి. ఏమండి హైపరికం అండి, హైపరికం. ఆతో హైపరికం ఇది వూండ్స్ హీలింగ్ అండి. అవునండి, వూండ్ హీలింగ్ కి దెబ్బలకి వాటికి బాగా మంచిది. రెండోది ఆర్నికా చెప్పారు. ఆర్నికా ఒకటి చెప్పారు. ఇది మనం చిన్న నెంబర్ అయితే ఎక్కువ పవర్, పెద్ద నెంబర్ అయితే తక్కువ పవర్ అండి. 200 అంటే తక్కువ పవరా, 6 అంటే ఎక్కువ పవరా మేడం గారు? కాదు, 6 అంటేనే తక్కువ పవర్ అండి. 200 అంటే ఆ, ఆ, పెద్ద నెంబర్, పెద్ద అంటే ఎక్కువ పవర్ ఉన్నట్టు 200. కాకపోతే ఎక్కువ పవర్. నెంబర్ ఎంత అనేది కాదండి. ఎప్పుడైనా పేషెంట్ అవసరం ఏంటనేటువంటిది, ఇప్పుడు పిల్లవాడు ఉన్నాడు, పిల్లవాడికి ఆకలేస్తోందని వచ్చి చాక్లెట్ అడిగితే ఇవ్వం కదండి. ఆకలేస్తోంది, అది లంచ్ టైం అనుకోండి, వాడికి ఫుడ్ పెడతాం కానీ చాక్లెట్ టైం కాదు కదా. సో అందుకని ఏంటంటే అంతేగా. ఎప్పుడైనా నీడ్ పేషెంట్ నీడ్ని బట్టే ఇది పొటెన్సీ. ఏంటంటే బాగా స్కిన్ టేర్ అయితే ఆర్నికా వేయాలి. స్కిన్ టేర్ అయితే అని అంటే వేయచ్చు. అంటే తగిలింది, ఏం తగిలింది, ఎలా తగిలింది అనే దాన్ని బట్టి అనమాట అండి. కాజ్ అనేది చాలా. మూడోదేమో మీరు సింఫటైమ్ చెప్పారు. అదేమో బోన్ ఫ్రాక్చర్ అయినప్పుడు జాగ్రత్తగా చూసుకొని ఆ బోన్ సెట్ అయిందా లేదా చూసుకొని సింఫటైమ్ వాడాలి. అవును, అవునండి. ఈ మూడేనండి మేడం గారు ఇంతవరకు చెప్పింది మీరు. యా అంటే బోన్ ఫ్రాక్చరే అక్కర్లేదండి. ఒక్కోసారి హెయిర్ లైన్ కేసెస్ లో కూడా మనము సింఫైటం వేయొచ్చు. లిగమెంట్స్ కానీ టెండాన్స్ కానీ ఏదైనా టేర్ అయినా కూడా ఈ సింఫటైమ్ వేయొచ్చు అంటారా?
లిగమెంట్స్ టెండాన్స్ టేర్ అవుతే దానికి చూడాలండి. అదే ఒకటే మందు కాదు. ఇంకా మనం ఇప్పుడు ఇవాళ క్లాస్తో డిస్కస్ చేయట్లేదు కానివ్వండి. దానికి మళ్ళీ వేరే మెడిసిన్స్ ఉన్నాయి. మనకి రూటా, కాలిబై చాలా మందులు ఉన్నాయి. రూస్టాక్స్ చాలా ఉమ్, చూసుకోవాలి మనం. ఆ. ఓకే Yeah. ఓకే, థ్యాంక్ యూ మేడం గారు, చాలా బాగుంది వారు క్లాసు. నాకు కొద్దిగా మెడిసిన్ అంటే కూడా ఇంట్రెస్ట్ ఉంది. వాస్తవంగా అమ్మకి నాన్నకి సేవ చేసి చేసి కొంత ఇంగ్లీష్ మెడిసిన్స్ కూడా బాగా ఐడియా ఉన్నాయి. దాని మ్మ్. మీద ఒక బాడీ స్ట్రక్చర్ కూడా ఐడియా ఉంది. అందుకని దీన్ని నేర్చుకుందాం అసలు ఏందనేది కొద్దిగా జాయిన్ అయ్యాను. వెరీ థ్యాంక్ఫుల్ టు యువర్ సర్వీస్ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్స్. మన లెడంపాల్ హైపర్కమ్ రెండు గుచ్చుకుంటే పోయినా కదా, ఇక ఇక్కడ హైపర్కమ్ మేడం. సారీ, ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేస్తారా క్వశ్చన్? పాల్కి హైపర్కమ్ రెండు ఒక నీడిల్ గుచ్చుకుంటే ఎక్కడ హైపర్కమ్ ఇవ్వాలి, ఎక్కడ లెడంపాల్ ఇవ్వాలి? నీడిల్ గుచ్చుకుంది అనుకోండి. నీడిల్ గుచ్చుకుంటే నీడిల్ యూజువల్గా స్టీల్ ఉంటాయండి. సో నీడిల్ గుచ్చుకున్నప్పుడు మనము లెడంపాలు ఇవ్వచ్చు. ఓకే. కాకపోతే ఇప్పుడు ఆ, ఏదో సన్న గాజు పెంకు గుచ్చుకుపోయింది అనుకోండి. దానికి అది సెప్టిక్ అయ్యి మీకు దాంతో టెటనస్ వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు మనం హైపరికమ్ ఇవ్వాలి. లేదా ఏదో తుప్పు పట్టిన ఇనపది కట్ చేస్తూ ఉండగా కొంచెం లేతే ఆ నైఫ్ ఎడ్జ్ షార్ప్గా ఉంది. ఆ నైఫ్ ఎడ్జ్ షార్ప్గా ఉంది, అది గుచ్చుకుంది అనుకోండి. కానీ అది ఇనపది కదా. సో అప్పుడు మళ్ళీ మనం హైపరికమ్మే వేయాలి. అట్లా ఏం ఇంజెక్షన్ తగిలి ఇచ్చినప్పుడు నీడిల్ ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు పెయిన్ ఉంటుంది మేడం. కరెక్టే మీరు అన్నట్టుగా కొంతమందికి ఇంజెక్షన్ ఇచ్చిన కేసుల్లో నీడిల్తో ఇది వస్తుంది. కరెక్టే, స్వెల్లింగ్ పెయిన్ వస్తాయి. అప్పుడు మనము హైపరికమ్మే వేయాల్సి వస్తుందండి. అది నీడిల్ తుప్పు వల్ల కాదు. సో ఇంకా వాళ్ళకున్న సిమ్టమ్స్ని బట్టి కూడా మనము హైపరికమ్ వేయడమే బెస్ట్. నీడిల్ ఫ్రెష్గానే ఉంటుంది, అది కరెక్ట్ మీరు అన్నది, కానీ హైపరికమ్మే అక్కడ. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఇక 30 మేడం నమస్తే మేడం. పాల్ అనేది కత్తి గాయం అలాంటి అయినప్పుడు మేడం గారు, లెడంపాల్ కత్తి గాయాలకు కాదండి. లెడంపాల్లో ఓన్లీ ఇలా నీడిల్స్ గుచ్చుకున్నా, లేకపోతే ఏదన్నా థాన్స్ ముళ్ళు గుచ్చుకున్నా, అలాంటి కేసుల్లో మనం లెడంపాల్ ఆలోచించాలి. నమస్తే మేడం. నమస్తే. మేడం ఇప్పుడు ఇది ఫస్ట్ రోజు మనకి దెబ్బ తగిలింది. దెబ్బ తగిలినప్పుడు నేను ఆర్నికా వేశాను. ఉమ్. ఆ, తర్వాత ఇంకా తగ్గట్లేదంటే 2 రోజుల తర్వాత కూడా అప్పుడు సిమ్టమ్స్ ని బట్టి వేరే మెడిసిన్ మార్చారా లేకపోతే ఎలా అలా మేడం? కాదు, మీకు లెడంపాల్ ఎట్లా ఏం దెబ్బ తగిలింది, ఎలా వేశారు? కౌకు దెబ్బే తగిలింది. నేను ఆర్నికా వేశాను ఫస్ట్ 2 రోజులు, తగ్గలేదు. అయినా సరే బ్రూయిస్ సెన్సేషన్ ఉంది, స్టిల్ తగ్గలేదు. 2 రోజుల తర్వాత ఫస్ట్ 30తో స్టార్ట్ చేశాను. ఓ 2 days వరకు 30 వేసాను ఆర్నికా. కాదండి, ఫస్ట్ మీరు లెడంపాల్ వేసారా, ఆర్నికా సారీ వేసారా? ఆర్నికానే మేడం, ఆర్నికానే. ఆర్నికా ఎంత వేశారు? 30. 30 వేశారు. 30 రోజుకొక డోసు వేశారా? అవును మేడం. ఉమ్. అంటే యూజువల్గా అందుకనే ఏంటంటే ఎప్పుడైనా అండి ఆర్నికా అనేది 6తో స్టార్ట్ చేసుకోవడం బెస్ట్ అనమాట. ఓకే ఎందుకనంటే మేడం. మీకు పెయిన్ సివియారిటీ మీకు ఫాస్ట్గా తగ్గుతుంది. ఇప్పుడు 30తో స్టార్ట్ చేశారు కదా, మీరు మళ్ళీ బ్యాక్ 6కి వెళ్ళకూడదండి. అందుకని ఏంటంటే ఇప్పుడు 3 డోసులు వేశారా మీరు? అంతే మేడం. 3 డోసులు వేశారు. అంటే ఎట్లా రోజుకొక డోసా? అవును మేడం. రోజుకొక డోసు వేస్తే గనక ఒక్క 1-2 days ఆగి మళ్ళీ ఇంకొక డోసు వేయండి. ఆర్నికా 30 వేసి తర్వాత ఒక్కసారి సార్కి చెప్పండి. కానీ ఎందుకంటే మళ్ళీ అది 200 వేయాలి. లేకపోతే ఒక పని చేయండి, ఆర్నికా ఇంకా 2 doses ఎవ్రీ ఆల్టర్నేట్ డే వేయండి. 2 doses వేయండి ఆల్టర్నేట్ డే వేసి ఒక్కసారి సార్కి చెప్పండి. అప్పుడు కొంత సివియారిటీ తగ్గుతుంది. చూసి ఎంత సివియారిటీ ఉందో దాన్ని బట్టి 30 ఇంకో 1 or 2 days అవసరమా లేదా 200 అవసరమా అనేది చెప్తారు సార్. ఓకే మేడం. మేడం ఇది లాస్ట్లో చెప్పారు కదా మేడం, సింఫైటమ్ అని. సింఫైటమ్ ని మనము ఖచ్చితంగా బోన్ కరెక్ట్ గా సెట్ ఒకవేళ ఫ్రాక్చర్ అయితే ఖచ్చితంగా సెట్ అయినాకే వేయాలన్నారు కదా. అవును, పర్ఫెక్ట్ గా సెట్ అయితేనే వేయాలి. అంటే ఫస్ట్ మనము ఏం తెలియకుండా వేయొద్దు సింఫైటమ్. తెలియకుండా మాత్రం 100% వేయకూడదు. మీరు అంతగా అయితే కనుక మనం ఫస్ట్ ఆర్నికాతో స్టార్ట్ చేయాలని చెప్పాను నేను మీకు లాస్ట్ క్లాస్లో, మీరు వినుంటాయి. నేను ఫస్ట్ క్లాస్ మేడం ఇది నాకు.
ఓకే. అంటే మరి ఓకే. మీకు ఐడియా ఉందా ముందే హోమియోపతి ఆర్నిక వేసా అంటున్నారు? నేను ఇక్కడ డిస్పెన్సరీకి వెళ్తాను మేడం, కేపీహెచ్పిలో. నేను మాస్టర్ గారి బుక్స్, వీడియోస్, పీజీఆర్ సార్వి బుక్స్ చదువుతుంటాను. ఓకే. సో మనం ఏంటంటే అండి ఫ్రాక్చర్ అయినప్పుడు ఫస్ట్ మనం ఆర్నికాతో స్టార్ట్ చేస్తాం కోర్సు. ఓకే. ఫస్ట్ ఓకే మేడం. ఆర్నికాతో స్టార్ట్ చేసినప్పుడు ఆ ఆర్నికాతోనే మనం ఉంచి ఈలోపు మనం పూర్తిగా నిర్ధారణ అయింది 100% వీఆర్ ష్యూర్ దట్ హీ ఈజ్ మీన్స్ హీఈస్ ఆల్ సెట్ అంటే ఎక్స్రే లో మనం కన్ఫర్మేషన్ వచ్చింది ఏంటంటే కరెక్ట్గా వాళ్ళు సెట్ చేసేసారు అయిపోయింది అని. ఎందుకంటే వాళ్ళు సెట్ చేశాక కూడా మనకు కావాలంటే ఇంకో ఎక్స్రే తీసి ఇస్తారు వాళ్ళు. వాళ్ళు చెప్తారు, వాళ్ళు షూర్గా చెప్తారు వాళ్ళు. అది అదే మేడం. చేశాకే మనము మెడిసిన్ వేయాలి. వాళ్ళు అది కాస్ట్ కూడా వేస్తారు, వాళ్ళు కాస్ట్ వేసేసి దాంతో వాళ్ళు కన్ఫర్మ్గా చెప్తారు వాళ్ళు. అప్పుడు మనం వేయాలి. ఆ కాస్ట్ మేడం వల్ల కూడా మనం చూసుకోవాలి వాళ్ళు కరెక్ట్గా వేసారా లేదా అని. మేడం ఇప్పుడు కొంతమందికి రాడ్స్ కూడా వేస్తారు, ఆ కేసుల్లో కూడా వేయొచ్చా మేడం సింఫైటం? వేయచ్చు అండి, వేయచ్చు. ఎందుకంటే కనుక ఆ ఆ రాడ్స్ వస్తాయి, కానీ ఆ మిగిలిన పార్ట్ ఒక మైన్యూట్ క్రాక్స్ లాంటివి, హెయిర్ లైన్ క్రాక్స్ ఏమైనా ఉన్నా కూడా మనకి హీల్ చేస్తుంది కదండి. కానీ ఓకే మేడం. ఐరన్ రాడ్ వేసినా కూడా అక్కడ ముందు ఫస్ట్ హైపరికం ఒకటి కూడా మనం చూసుకోవాలి. సారీ, కొన్నిట్లో స్టీల్ వేస్తారు. సో అది ఏదైనా కానీ మనం అక్కడ హైపరికం చూసుకోవాలి. హైపరికం వేసి కొంత హీల్ అయిన తర్వాతే మనం వేసుకోవాలి. అది 6 తోట మేడం, 30తో స్టార్ట్ చేయటం మేడం హైపరిక్ సింఫైటమ్ సింఫైటం? సింఫైటమ్ 6తో స్టార్ట్ చేయాలి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. మేడం నమస్తే అండి. నమస్తే అండి. ఒక కేసు కోసం మాట్లాడదాం. యాక్చువల్గా మనము లాస్ట్ లో డిస్కస్ చేద్దామండి కేసులు అయితే. ఎందుకంటే గనక మనము ఫస్ట్ అసలు నాకేంటంటే ఫస్ట్ క్లాస్ మీకు లాస్ట్ టైము మనం అసలు డ్రగ్స్ అనేవి స్టార్ట్ చేయడం ఫస్ట్ క్లాస్ కదా. సో మీకు అది అర్థమైందా లేదా అన్న దానికోసం నేను అన్నాను అనమాట అండి. అంటే ఇది హైపర్కమ్ వీటికి సంబంధించిన కేసు, అందుకని నేను అడుగుతాను. చెప్పండి. యాక్చువల్గా పేషెంట్ కి 8 years బ్యాక్ ఫ్రాక్చర్ అయింది. అప్పుడు రాడ్స్ వేశారు లెగ్ కి. ఆహా. ఓకే, అది ఇప్పుడు ఏమవుతుందంటే కాల్ తన రాడ్ అయితే తీయలేదు, అయితే కాల్ మీద ఏంటంటే అదంతా బ్లాకిష్, కొంచెం బ్లాకిష్ ఫామ్ అవుతుంది అన్నమాట ఒక సైడ్ లో, ఒక రీజన్ లో. సో దీనికి మనం ఏం సజెస్ట్ చేయొచ్చు? దానికి పెయిన్ కూడా ఉంటుంది అంటున్నాను. ఏజ్ ఎంత అండి ఆయనది? అరౌండ్ 46 ఉంటుంది. 46 ఉంది ఆయన. ఇంకా మిగిలినవన్నీ ఏమీ ఇబ్బందులు లేవా అండి? షుగరు, బీపీ? యాక్చువల్గా తనకి బీపీ ఉందండి, షుగర్ కూడా ఉంది లైట్ గా, అంటే హెవీ కాదు, నార్మల్. అదే అది నెక్స్ట్ ఏంటంటే అట్లా అప్పుడప్పుడు తనకి చిన్న చిన్న దెబ్బలు అవి తగిలాయి చిన్నప్పుడు, వాటి మీద స్కూటర్ మీద పడినప్పుడు వాటికి. అయితే అవి కొంచెం అప్పుడప్పుడు బ్యాక్ సైడ్ పెయిన్స్ అవి వస్తున్నాయి అంటున్నారు. అంతే, అదే. ఆహాహా. సో అదేంటంటే అండి అలాంటి కేసులు అది కొంచెము చూసుకొని వెయ్యాలండి. ఎందుకంటే గనక అలా బ్లాక్గా వస్తుంది అని అంటే అది ఇన్ఫెక్షన్ ఏమన్నా స్టార్ట్ అయిందా, ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉందా ఏంటి కొద్దిగా చూసుకొని వేయాలండి. ఎందుకంటే కొద్దిగా ఆయనకి షుగర్ అది కూడా ఉందన్నారు కదా, అందుకని మనం కొంచెం చూసుకుని వేయాల్సింది. హైపరికము కూడా అవసరం అవ్వచ్చు కోర్సులో, కానీ ముందు అసలు ఏంటి ఎలా ఉంది అనేది చూసుకొని మనము వేరే మందులు కూడా అవసరం అవ్వచ్చు అండి. క్యాల్కేరియా సల్ఫాలో చాలా ఉన్నాయి. అందుకని ఏంటంటే అది చూసుకొని కండిషన్ని బట్టి డోసేజ్ మెడిసిన్. సరే, సార్ దగ్గర తీసుకొస్తాం సార్. ఒకసారి చూపించండి. రెగ్యులర్ కేసులు లో అయితే కనుక నేను చెప్పగలను అండ్ మీరు కూడా వేయచ్చు. ఎందుకంటే ఇప్పుడు నేను చూడకుండా నేను ఏదైనా చెప్పి మీకు ఇంకా ఇప్పుడిప్పుడే కదా స్టార్టింగ్, సో అది కష్టం అవుతుంది. అందుకని మీరు చూపించండి ఒకసారి. థ్యాంక్ యూ. నమస్కారం మేడం. ఇప్పుడు పెద్దవాళ్ళు ఎవరన్నా ఇట్లా ఈ బాత్రూమ్ లో అది పడిపోవటం అది జరుగుతుంటుంది కదండి. ఒకవేళ ఎవరన్నా పడిపోయినప్పుడు ఆ వూండ్ జరిగినప్పుడు మనకు బ్లడ్ కనుక వస్తే హైపర్కమ్, బ్లడ్ రాకపోతే ఆర్నిక అలాగ ఉంటుందండి మనం డ్రగ్స్ చూస్ చేసుకునేటప్పుడు ఇలాంటి సందర్భాల్లో? డ్రగ్స్ చూసుకునే సందర్భాల్లో వాళ్ళకి వాళ్ళకి హైపరికమ్, ఆర్నిక అవి వేయచ్చండి. కానీ మనం ఎప్పుడైనా వేసేటప్పుడు
ఒక్కొక్కసారి కొంచెము డోసేజ్ డిఫర్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళ ఏజ్ని బట్టి దాన్ని బట్టి కూడా మనము కన్సిడర్ చేయాలి. రెండోది ఏంటంటే గనక వాళ్ళకి వేరే అదర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా కూడా చూడాలి, ఎందుకంటే వాళ్ళు పడిపోయినప్పుడు ఏం తగిలింది, ఆ, ఏ పార్ట్లో తగిలింది, అన్నీ మ్యాటర్స్ అండి. సో అందుకని ఏంటంటే ఆ, అది చూసుకొని ఏజ్ అన్నీ కన్సిడర్ చేసుకొని కూడా వేయాలి. అంటే జనరల్ గా హెడ్ కి ఇంజురీ జరిగినప్పుడు బ్లడ్ కనుక రాకపోయేటట్లయితే మనం అప్పుడు అర్నికాకి వెళ్ళొచ్చండి. బ్లడ్కి బ్లడ్ ఊజ్ అవుతాయి, ఇంకా అసలు మీరు అసలు అది అట్లా కాదండి, బ్లడ్ రాదు మీకు ఎప్పుడైనా హెడ్ ఇంజరీ అయితే. కానీ అది కండిషన్ మళ్ళీ అగైన్ అందులో మళ్ళీ ఇప్పుడు మనం అదే హెడ్ ఇంజరీస్ కూడా డిస్కస్ చేయబోతున్నాము. సో అది ఆ, కొంచెం ఎంతైనా ఏజ్ ఉన్నప్పుడు మాత్రం కొద్దిగా మనం జాగ్రత్త ఎక్కువ తీసుకోవాలండి. చిన్న ఏజ్లో అయితే కనుక ఇప్పుడు మనము డిస్కస్ చేయబోతున్నాం, దాన్ని బట్టి మీరు వేసేయచ్చు మందులు, నేను చెప్తాను ఇప్పుడు, దాన్ని బట్టి మీరు వేసేయచ్చు. కానీ పెద్ద ఏజ్ అన్నప్పుడు మాత్రం ఏజ్ అరౌండ్ 70 అలా ఉన్నాయి, అబౌవ్ 65 అని అంటే మనం కొంచెం కేర్ తీసుకోవాలి. ఆ లోపు తర్వాత అయితే ఏం చేయాలనేది నేను చెప్తాను. ఓకే. తర్వాత అండి ఇప్పుడు ఈ ఒకవేళ 45 ఇయర్స్ ఏజ్ వాళ్ళకి వాళ్ళ ప్రీవియస్ టైం స్పాన్ లో చిన్నప్పుడేమో మేబీ క్రికెట్ ఆడుతూ కొన్ని దెబ్బలు ఏమైనా జరిగి దాని తర్వాత సబ్సిక్వెంట్ గా ఎప్పుడన్నా యాక్సిడెంట్స్ ఏమన్నా జరిగినప్పుడు అప్పుడు వాళ్ళు హోమియో లేకపోయి హైపర్ కమ్ వేసి ఉండకపోవచ్చు. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు మేబీ ఎట్ 45 ఇయర్స్ ఆర్ 50 ఇయర్స్ ఇప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి దే ఆర్ నాట్ రిలేటెడ్ టు ఇంజురీస్ కానీ పెయిన్స్ కానీ ఏం రిలేటెడ్ లేదు. బట్ ఇంతాక మీరు చెప్పిన ఫస్ట్ లో చెప్పిన కేసుల ప్రకారం వాళ్ళకి నిద్ర పట్టకపోవటం లేకపోతే వేరే సిమ్టమ్స్ ఉన్నప్పుడు షుడ్ వి రిలేట్ ద బ్యాక్స్ ఇన్సిడెంట్స్ లైక్ అప్పుడు క్రికెట్ ఆడుతున్నప్పుడు జరిగిన దెబ్బలు లేకపోతే యాక్సిడెంట్ అయినవి ఇవన్నీ మనం కన్సిడర్ చేసుకోవాలండి. చేసుకోవాలండి, అదే అదే నేను ఇందాక చెప్తూ ఉన్నాను. నేను అవన్నీ మనం కన్సిడర్ చేసుకునే మనము మెడిసిన్ ఇవ్వాలి ఫస్ట్ టైం సో అసలు. మల్టిపుల్ ఇన్సిడెంట్స్ అన్నిటిని కన్సిడర్ చేసుకోవాలి. ఉమ్, ఉమ్. సో ఓకే. ఇప్పుడు మనము యా ఇంకా నెక్స్ట్ ఎలాగ మనం అవి కన్సిడర్ చేసుకోవాలనేది మనం ఇప్పుడు ఇంకా డిస్కస్ చేద్దామండి. ఓకే. షూర్. ఓకే. యా. సో మనం ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఫర్దర్గా వెళ్దామండి. యా. సో మనం ఏంటంటే ఇప్పుడు మనకి కొంతవరకు ఐడియా వచ్చింది ఈ ఈ దెబ్బల గురించి, బట్ ఏంటంటే ఇంకొద్దిగా డీటెయిల్డ్గా మనము డిస్కస్ చేద్దాం ఇప్పుడు. ఆ, ఎట్లాగా ఏంటి ఇంకా మనం ఇవాళ ఏంటంటే అండి కొంచెం ఏవైనా సర్జరీకి వెళ్ళబోయే ముందు కానివ్వండి, సర్జరీ తర్వాత కేసులు కానివ్వండి, లేకపోతే ఇందాక ఒకళ్ళు ఎవరో అడుగుతున్నారు కదా, ఏదైనా నైఫ్తో కట్ అవుతాయి, సో అలాంటివన్నీ కూడా మనము ఇప్పుడు డిస్కస్ చేద్దాము. సో ఏంటంటే టైప్ ఆఫ్ ఇంజరీ ఫస్ట్ అసలు ఎప్పుడైనా సరే అండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్, అంటే లైక్ చిన్నపిల్లలు అవనివ్వండి లేకపోతే మిడిల్ ఏజ్ వాళ్ళు అవనివ్వండి, అవి కొంచెం మీకు ఈజీగా ఉంటాయి కేసులు. సో అలాంటి కేసుల్లో కూడా మనం ఏంటంటే ఏం తగిలింది అనేది, లేకపోతే వాళ్ళు పడిపోయారు అని అంటే ఎటువైపు పడిపోయారు, ఇలాంటివి మనం కొంచెం కాజ్ అండ్ టైప్ ఆఫ్ ఇంజరీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే గనక వాటిని బట్టి కూడా మనకి మందులు మారిపోతాయి. అందుకని అవి కన్సిడర్ చేయాలండి మనం. ఒకవేళ అది ఏదైనా బ్లంట్ ఇన్స్ట్రుమెంట్ అంటే వెపన్, అంటే ఐ మీన్ సంథింగ్ లైక్ ఏదైనా ఒక్కొక్కసారి కొన్ని ఐరన్ ఫ్రేమ్తో కూడా వస్తుంటాయి మనకి, డోర్ ఫ్రేమ్ సంథింగ్. సో అలాంటివి కూడా తగిలితే కూడా మనకి ఆ బ్లంట్ ఇంజరీకి కూడా మనకి నొప్పి, వాపు, తర్వాత పచ్చి పుండులాగా ఉండడం, ఇవన్నీ కూడా వెరీ కామన్. బట్ అది ఒక్కొక్కసారి ఏదైనా చాలా రోజులు అయిపోయిన వాటిల్లో అయితే గనక మీకు ఏమవుతుందంటే
అది ఆ తుప్పు కానివ్వండి, అదర్ ఇవి తగిలి గీరుకొని ఆ దెబ్బతో పాటుగా గీరుకోవడం కూడా జరగచ్చు అదే నిమిషంలో. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే కనుక బ్లీడింగ్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. సో బ్లీడింగ్ అయింది కదా అని మనము ఇదవ్వక్కర్లేదు. పైన ఎక్స్టర్నల్గా మనం అలాంటి కేసుల్లో ఫెర్రంఫాస్ ఎప్పుడైనా వేయచ్చు, బట్ ఇంటర్నల్గా మాత్రము హైపరికమ్మే వేయాల్సి వస్తుంది మనం. ఓకే, సో ఎప్పుడైనా సరే మనము ఆర్నికాని మాత్రం మనం 6 పొటెన్సీతో స్టార్ట్ చేయాలండి. హైపరికమ్ అయితే గనక 30 కానివ్వండి. ఇప్పుడు అదే ఫస్ట్ మనం ముందు అనుకున్నట్టుగా బ్లంట్ ఆబ్జెక్ట్ ఏదైనా అంటే లైక్ చెక్కదో తగిలిందనుకోండి, ఆ చెక్కది తగిలినప్పుడు ఏంటంటే టిష్యూ అంతా కూడా మజిల్ టిష్యూ ఒక పచ్చి పుండులాగా అవుతుంది చూసారు. అలాంటి కేసుల్లో మనం ఆర్నికా 6 వేయాలి. ఆర్నికా 6 ఒక్కొక్కసారి బాగా గట్టిగా తగిలిన కేసుల్లో అయితే గనక మనము ప్రతి గంట 20 నిమిషాలకి ఒక డోస్ చొప్పున ఆర్నికా 6 మనము ఒక 2-3 డోసుల దాకా వేయొచ్చండి. అంటే లైక్ నేను మాట్లాడేది ఏంటంటే ఇదర్ మీకు తెలియదు, పిల్లవాడు వచ్చాడు, వాడికి దెబ్బ తగిలింది అంటున్నారు, వాడికి ఫ్రాక్చర్ అయిందా ఏంటనేది తెలియదు. కాకపోతే ఆ ఫ్రాక్చర్ అయితే ఎప్పుడైనా సరే మీకు నిమిషాల్లో వాపు నొప్పి అన్నీ కూడా టకటకటకా పెరిగిపోతాయి. సో అది మీకు బాగా తెలుస్తుంది. ఒక్కొక్కసారి ఇందాక ఎవరో అడిగినట్టుగా టెండాన్ లో కూడా మీకు సేమ్ ఫ్రాక్చర్ లాగా ఉంటుంది, పెయిన్ సివియారిటీ అండ్ స్వెల్లింగ్ కూడా. అలాంటి కేసుల్లో కూడా మనకి ఫస్ట్ వాళ్ళు పడిపోయిన దీన్ని బట్టి మనం వెళ్ళడంలో ఆర్నికా తోటి మనం స్టార్ట్ చేసుకోవచ్చు. కాకపోతే ఒక్కొక్కసారి కొన్ని కేసుల్లో అంటే మైన్యూట్ కాదు సారీ ఈ ఫాలింజియల్ ఫింగర్ మజిల్స్ లో ఉండే మజిల్స్కి ఏమంటారు టేర్ అవ్వచ్చు. సో అలాంటి వాటిల్లో మనకి కొంచెం ప్రాసెస్ అంటే హీలింగ్కి టైం పట్టచ్చు. కానివ్వండి మనం ఫస్ట్ ఆర్నికాతో మాత్రం స్టార్ట్ చేయొచ్చు. ఓకే, సో ఆర్నికా 6 అట్లా 2-3 డోసుల వరకు వేస్తేనే మీకు సివియారిటీ పెయిన్ తగ్గుతుంది. సివియారిటీ పెయిన్ తగ్గిన తర్వాత మీరు ఇంకొక 1-2 గంటలు ఆగి ఇంకొక 1 or 2 డోసెస్ వేసి, అంటే మీకు ఆ రోజుకి మీరు ఒక 4 డోసులు 5 డోసుల వరకు పర్వాలేదేమి. అది అంటే బాగా ఫ్రాక్చర్ అయిపోయిందన్న కేసులో చెప్తున్నాను. మామూలుగా అయితే కనుక మీకు ఒక 2-3 డోసులు వేసేటప్పటికే మామూలుగా ఏదో ఇలా రోడ్డు మీద పడిపోయాడు పిల్లాడు, సో అలాంటి వాటికి మీకు ఆర్నికా 6 2-3 డోసులు వేసేటప్పటికే నొప్పి తగ్గిపోతుందండి. ఆ తర్వాత మర్రోజున ఆర్నికా 30 1 డోసు వేయాలి. ఒకవేళ ఆర్నికా 30 రెండో రోజు 1 డోసు వేస్తాం కదండి, అలాగే 3వ రోజున అంటే నొప్పి తగిలిన దగ్గర నుంచి నేను చెప్తున్నాను, 3వ రోజున ఆర్నికా 30 ఇంకొక డోసు 2వ డోసు వేస్తాం మనం. సో 2వ డోసు వేస్తే గనక మీకు కొంత మార్పు వచ్చేస్తుంది. లేదా ఒకవేళ సివియర్గా ఉందని మొదట మాట్లాడుకున్న కేసుల్లో మనకి ఏంటంటే ఒక 4 డోసులు వేసేటప్పటికి కొంత పెయిన్ తగ్గిందండి, కానీ రాత్రి అయ్యేటప్పటికి ఇంకా ఇబ్బంది పడుతున్నాడు పేషెంట్, నొప్పిగా ఉందని అంటున్నాడు, కానీ పొద్దున తగిలినంత సివియారిటీ తగ్గింది పెయిన్, కానీ ఇంకా నొప్పి మాత్రం ఇబ్బందిగానే ఉంది, భరించలేకపోతున్నాడు అని అన్నప్పుడు మనం నిద్ర పట్టట్లేదు అన్నప్పుడు ఆర్నికా 30 వేయచ్చు. ఓకే, ఆర్నికా 30 వేస్తే గనక మీకు తగ్గుతుంది. ఓకే, సో సో మీకు అలా వేసిన తర్వాత 4వ రోజు వచ్చేటప్పటికి మీకు ఏంటంటే పెయిన్ సివియారిటీ తగ్గుతుందండి. పెయిన్ సివియారిటీ తగ్గి ఒక 50% అనొచ్చు మనం, 50% దాకా మనకి పెయిన్ రిలీఫ్ వస్తుంది చాలా వరకు కేసుల్లో. సో వచ్చినప్పుడు మనము ఇంకా 1 డోసు కావాలంటే ఒకవేళ ఇంకా 60% 70% ఉందన్న కేసుల్లో ఇంకొక డోసు వేసి తర్వాత నుంచి అంటే 5-6 రోజులు అయిన తర్వాత ఇంకా మనము ఇంకొక 1 or 2 డోసెస్ ఆల్టర్నేట్ డేస్గా వేసేసి తర్వాత అంటే అప్పటికి ఎంత అవుతుంది మీకు ఆల్టర్నేట్ డేస్గా వేసేవాడికి ఆల్మోస్ట్ 1 వీక్ పైన అయిపోతుంది. 1 వీక్ పైన అయిపోయిన తర్వాత ఇంకొక 2 డేస్ ఆగండి, ఎందుకంటే అప్పటికే మీకు 4 డోసెస్ దాకా వేశారు ఆర్నికా 30. కాబట్టి ఇంకొక 1-2 డేస్ ఆగి ఇంకా పెయిన్ ఉంది అని అంటే గనక మీరు చూసుకొని 200 వేసేయచ్చు. వేస్తే ఏంటంటే మీకు కంప్లీట్గా ఇంకా తగ్గిపోతుంది. ఇవి నార్మల్ దెబ్బల్లో నేను చెప్పేది.
ఓకే, పైన ఎక్స్టర్నల్గా మాత్రం మనం క్యాలెండులా రాయొచ్చు. మొదట తగిలినప్పుడు ఆ పైన ఇది మెల్లగా చెక్కు కడుతుంది కానివ్వండి, రెండో రోజు మూడో రోజు వచ్చేప్పటికి, కానీ నొప్పి ఉంటుంది కదా స్వెల్లింగ్ను. సో వాటికి మనము ఆర్నికా ఆయింట్మెంట్ ఆర్నికా మదర్ టించర్ నేనైతే సజెస్ట్ చేస్తాను. సో అది పైన మనము మదర్ టించర్ ఆర్ ఆయింట్మెంట్ ఎనీథింగ్ ఫైన్. సో అది మనం అప్లై చేస్తే కనుక స్లోగా నొప్పి తీవ్రత తగ్గుతుంది. ఓకే, సో అదే తర్వాత ఏంటంటే ఇప్పుడు మనము కొన్ని దెబ్బలు ఉంటాయి బాగా తీవ్రంగా తగిలినవి ఉంటాయి అనమాట అండి. తీవ్రంగా తగిలినవంటే ఇదర్ ఇట్ మేబీ ఫ్రాక్చర్ కేస్ అవ్వచ్చు, లేదా ఫ్రాక్చర్ కేస్ కాకుండా ఏమంటారు ఇదే మామూలు దెబ్బలే, లైక్ ఏదైనా స్ప్రెయిన్ కానివ్వండి, లేకపోతే ఇప్పుడు ఒక 2 మెట్లు గబుక్కున ఇదయ్యి ఇలా మొత్తం మనిషి ఇలా కూలపడిపోయినట్టుగా పడ్డారు అని అనుకోండి. అలాంటి కేసుల్లో ఏంటనంటే గనక ఆర్నికా 30 మనము వీక్కి 1 డోసు చొప్పున 4 డోసులు వేసేటప్పటికి 4 వారాలు అంటే మీకు 1 మంత్ అయ్యేటప్పటికి మీకు చాలా నొప్పి డిఫరెన్స్ తెలుస్తుంది, చాలా వరకు తగ్గుతుంది వాళ్ళకి. తర్వాత ఇంకా మైల్డ్గా ఉందని అన్నారు, ఉంటే ఒక 10%, 15% ఉందని అన్నారు అనుకోండి. సో అలాంటి కేసుల్లో మనము ఆర్నికా 200 1 డోస్ వేస్తే సరిపోతుంది. కానీ కొన్ని కేసుల్లో ఏంటంటే 15 నేను 15% అయితే 1 డోస్, అట్లా కాకుండా వాళ్ళు లేదండి 4 డోసులు వేశారు కానీ ఇంకా నొప్పి ఉంది, ఒక 60% 50% చేంజ్ వచ్చింది అన్న కేసుల్లో మాత్రం మనం ఏం చేయాల్సి వస్తుందంటే అండి, ఆర్నికా 200 10 రోజులకు 1 డోస్ చొప్పున వేయాలి. మనం 10 రోజులకు 1 డోస్ చొప్పున వేస్తే అది చాలా మీకు బ్రహ్మాండంగా తగ్గిస్తుంది. ఇంకా ఏమంటారు కంప్లీట్గా తగ్గిపోతుంది అనమాట అవన్నీ 4 డోసులు అయ్యేటప్పటికే. అదే ఓకే, సో తర్వాత పైన ఏమో చెప్పాను కదండి, క్యాలెండులా మొదట 2-3 రోజులు ఆ నొప్పి ఇది చెక్కు కట్టే వరకు, ఆ తర్వాత ఆర్నికా ఆయింట్మెంట్ రాయొచ్చు. ఆ తర్వాత మీరు ఆర్నికా 200 మనం ఇప్పుడు అనుకున్నట్టుగా ప్రతి 10 రోజులకి 1 డోసు చొప్పున వేసేసిన తర్వాత కూడా ఇంకా ఒకవేళ ఎక్కడైనా మైన్యూట్గా ఉందంటే మాత్రం ఒక్కసారి మీరు తీసుకొచ్చి మాత్రము చూపించాల్సి వస్తుంది. ఓకే, ఒకవేళ లేదు ఇట్లా కాకుండా ఒక్కొక్కసారి పేషెంట్ 1 నెల ఆగి వచ్చాడు అనుకోండి, అసలు మీ దగ్గరికి రావడమే దెబ్బ తగిలింది మొదట ఏదో అది అయిపోయింది సరే, 1 నెల ఆగి వచ్చాడు అనుకోండి, ఆ నెల ఆగి వచ్చినప్పుడు ఏంటంటే మనం ఏం చేయాలంటే ఆర్నికా 30 తోటి స్టార్ట్ చేయాలి. ఎందుకంటే తగిలినప్పుడు ఉండే తీవ్రత ఆల్రెడీ ఇప్పుడు కొంత తగ్గి ఉంటుంది కదా. సో అందుకని ఏంటంటే మనం అప్పుడు 6 వేస్తే పెద్దగా మనకి మార్పు కనిపించదు. అలాంటి కేసుల్లో మనం ఆర్నికా 30తో స్టార్ట్ చేయాలి, వారానికి 1 డోసు చొప్పున. తర్వాత ఆర్నికా 200 ఆ 4 డోసులు అంటే 1 మంత్ కోర్స్ అయిపోయిన తర్వాత ఆర్నికా 200 ప్రతి 10 రోజులకి 1 వేయాలి. అలా కాకుండా పేషెంట్ ఒకవేళ 1 year ఆగి వచ్చాడు అనుకోండి, 1 year ఆగి వస్తే కనుక మీకు మనము 6, 30, 200 ఇవేవి వర్క్ అవ్వండి. ఎందుకంటే కనుక పెయిన్ స్వెల్లింగ్ ఇవన్నీ కూడా వాటి ఇది చేంజ్ అయిపోతుంది అక్కడ. అందుకని ఏంటంటే మనం ఆర్నికా 1mతో మనం స్టార్ట్ చేయాల్సి వస్తుంది. 1m వేసిన తర్వాత మనం కొంచెం వెయిట్ చేయాలి. వెయిట్ చేసి ఒక 2.5 months అంటే వాళ్ళ విజిట్కి మాత్రం మంత్లీ వన్స్ చెప్తాము. సెకండ్ మంత్ వాళ్ళు రావచ్చేమో, వచ్చిన తర్వాత కూడా మనము ఏమీ ఇవ్వకుండా మనం కావాలి అని అంటే మ్యాక్ఫోస్ 6x లేదా పాసిఫ్లోరా 6x అలా పాసిఫ్లోరా మదర్ టించర్ ఇట్లాంటివి ఏమన్నా ఇవ్వచ్చు కానివ్వండి, మందు మాత్రం ఇంకేమీ ఇవ్వకూడదు. ఇవ్వకుండా మనం మళ్ళీ వాళ్ళకి 3వ నెలలో ఇంకొక డోసు వేయచ్చు. ఆ సివియారిటీని బట్టి అది 1 డోసు ఇంకొక డోసు వేయాలన్నమాట. అది కూడా ఒకవేళ ఇంకా పెయిన్ ఉందంటేనే, లేకపోతే వేయకూడదు. అలా కాకుండా ఒకవేళ పేషెంట్ రావడమే 5 years ఆగి వచ్చారనుకోండి, 5 years ఆగి వస్తే గనక అప్పుడు ఆర్నికా మనకి ఈ 6, 200, 30 ఇవేవి కూడా పనిచేయవు. సో అప్పుడు ఏంటంటే మనం ఆర్నికా 10mతో మనము స్టార్ట్ చేయాల్సి వస్తుంది. కాకపోతే ఎప్పుడైనా కానివ్వండి
ఆర్నికా అనే మందు దెబ్బలకే కదా వాడేది అని అస్సలు అనుకోవద్దు. అది చాలా పెద్ద మందు, చాలా అంటే చాలా పెద్ద మందు. అందుకని డోసేజు ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న విధంగా మాత్రమే వెయ్యాలి. ఇష్టం వచ్చినట్టు మాత్రం ఎక్కువ రిపిటేషన్ చేస్తే పేషెంట్కి లేని కొత్త కంప్లైంట్స్ అనేవి ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది. నైఫ్ అనేది ఇప్పుడు మనం కూరలు కట్ చేసుకుంటే కూరలు కట్ అవుతుంది, వేలు కట్ చేసుకుంటే వేలు కట్ అయిపోతుంది. సో ఏది కట్ చేస్తాం అనేది మన చేతుల్లో ఉన్న పని. అందుకని ఏంటంటే మనం అది జాగ్రత్తగా వాడుకోవాలి మందులని. అందుకని ఏంటంటే 5 ఏళ్ల తర్వాత ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళకి ఆర్నికా టెనమ్తో మనం స్టార్ట్ చేయాలి. ఆర్నికా టెనమ్ వేసిన తర్వాత ఏంటంటే పేషెంట్ని మనం మాత్రం చూసుకుంటూ ఉండాలి జాగ్రత్తగా. వాళ్ళని నెలకు ఒకసారి రమ్మనాలి, వాళ్ళని చూసుకుంటూ ఉండాలి. వాళ్ళకి మ్యాక్ఫాస్ 6X ఒకటే ఇచ్చి పంపిస్తూ ఉండాలి. పంపించి మనం 5-6 నెలల వరకు మనం వెయిట్ చేయాల్సి వస్తుందండి. 5-6 నెలల వరకు వెయిట్ చేసి ఎలా ఉంది వాళ్ళకి ఏంటి అనేది మాత్రం మనం గమనించుకొని చేస్తే కనుక మీకు 6 నెలలు అయ్యేవాడికి వాడు మీకు ఖచ్చితంగా వాడు తగ్గిందని చెప్తాడు మీరు. కాకపోతే లాస్ట్కి ఫైనల్గా వాళ్ళకి 6వ నెలలో వాడు వచ్చినప్పుడు మీరు వాడికి ఇంకా బాబు నీ కోర్స్ అయిపోయిందని మీరు ముగించేసేటప్పుడు హైపరికం మాత్రం ఒక డోసు వేసి మీరు పంపించవచ్చు. ఓకే. సో తర్వాత ఎందుకు అంటే కనుక మళ్ళీ అగైన్ అది మీకు ఇంకేమైనా మైన్యూట్గా నర్వ్ ఇవి హీల్ అవ్వనివి ఏమైనా ఉంటే అవి కూడా తగ్గిస్తుంది. అందుకని హైపరికం తోటి మనము ఎండ్ చేస్తాము. ఆ తర్వాత ఏమో ఏదైనా ఇప్పుడు ఇది నెక్స్ట్ మనం ఇది మాట్లాడదాం. దాన్ని ఏమంటారండి, ఏదైనా షార్ప్ నైఫ్, కొత్తదే అన్నప్పుడు అదేంటంటే యూజువల్గా స్టీల్ ఉంటాయి. సో అలాంటివి కట్ అయినప్పుడు ఏమవుతుందంటే లేకపోతే ఒక బ్లేడ్ తగిలింది, సో అలాంటివి తగిలినప్పుడు లేకపోతే కొంతమందికి అండి ఈవెన్ పేపర్ ఉంటుంది కదా, పేపర్ తగిలి కూడా కట్ అయిపోయే ఛాన్స్ ఉంది. సో అలాంటి కేసుల్లో అంతా కూడా మనము స్టాఫిసాగ్రియా అనే మందు ఆలోచించాలి. స్టాఫిసాగ్రియా ఏంటంటే వాళ్ళకి ఏంటంటే అంటే దెబ్బ తగులుతుంది కదా, దెబ్బ తగిలి అది అలా కారుతూ ఉంటుంది. అంటే ఫస్ట్ మనకి తగిలినప్పుడు మనము ఇలా సన్నగా చిన్నగా పైన ఇప్పుడు నేను అన్నట్టుగా పేపరే తగిలింది అనుకోండి, పైన జస్ట్ ఇట్లాగా సన్నటి కట్ అవుతుంది, అది స్కిన్ మ్యాక్సిమం కట్ అవుతుంది అంతే. సో అలాంటి కేసుల్లో యూజువల్గా మామూలుగా అయితే కనుక మీకు క్యాలెండ్యులాతో క్లీన్ చేసేసి మీరు పైన ఫెర్రంఫాస్ పెడితే మీకు చాలా కేసుల్లో ఇదైపోతుంది. కొన్ని కేసుల్లో మీకు అలా చేసినా కూడా ఆగకపోవచ్చు. సో అలాంటి కేసుల్లో అయితేనే మీరు స్టాఫిసాగ్రియా వేయాలి. అంటే నేను పేపర్ విషయం చెప్తాను. అలా కాకుండా ఇప్పుడు నైఫ్ అనుకోండి, నైఫ్తో కట్ అయింది, అలా కూడా పైన స్కిన్ వరకే కట్ అవుతే మీకు ఫెర్రంఫాస్ 6X తోటి బ్లడ్ ఆగిపోయి స్కిన్ హీల్ అయిపోతుంది, అది రీజనరేట్ అయిపోతుంది. అలా కాకుండా అది డీప్గా కట్ అయింది అనుకోండి, ఆ డీప్గా కట్ అయినప్పుడు మాత్రం మనము ఏంటంటే బ్లడ్ ఎక్కువ పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము ఇమ్మీడియట్గా మనము స్టాఫిసాగ్రియా 6 తోటి మనము మందు స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఓకే. సో పైన మాత్రం మళ్ళీ సేమ్ యాజ్ యూజువల్గా క్యాలెండ్యులా తోటి ఫస్ట్ క్లీన్ చేస్తారు, తర్వాత ఫెర్రంఫాస్ 6X వేస్తారు. నోట్లోకి మాత్రం మనము స్టాఫిసాగ్రియా 6 వేయాల్సి వస్తుంది. స్టాఫిసాగ్రియా 6 ఎలా అంటే అండి, మనము ముందు క్లాస్లో డిస్కస్ చేసాం కదా, ఆర్నికా 6 డోసేజ్, లేకపోతే ఇందాక కూడా నేను. సో అట్లా ఆర్నికా ఎలా అయితే 6 డోసేజ్ చెప్పాను, స్టాఫిసాగ్రియా కూడా అలాగే. అంటే ప్రతి పావు గంటకే ఒక డోసు చొప్పున ఒక 2-3 డోసులు వేసేటప్పటికి మీకు మార్పు ఆగుతుంది. చాలా వరకు కేసుల్లో మీకు స్టాఫిసాగ్రియా అది ఆపేస్తుంది అనమాట అండి. ఆ తర్వాత ఇంకా అలా కాకుండా ఇంకా కొద్దిగా కొంతసేపు ఆగి ఒక అరగంట అయిన తర్వాత మళ్ళీ కొంచెం కారుతోంది అండ్ నొప్పి కూడా ఉందని అన్నారనుకోండి, అప్పుడు మళ్ళీ ఇంకొక డోసు. అంటే ఎంతసేపు అయినప్పటికీ ఆల్మోస్ట్ మీకు 1 అవర్ అవుతూ ఉంటుంది. 1 అవర్ అయ్యేటప్పుడు ఇంకొక డోసు వేయాలి మనము. ఓకే. తర్వాత ఒక 1 అవర్ అయిన తర్వాత మళ్ళీ ఒక డోసు వేసాం, మళ్ళీ మనం ఒక 2-3 అవర్స్ ఆగి మళ్ళీ ఇంకొక డోసు వేయాలండి. ఆర్నికా 6లోనే ఉంచాలి. ఆర్నికా 6 ఇంకొక డోసు వేసాము. అట్లా మనం 6 డోసెస్ వేసేటప్పటికి
6 డోసెస్ వేసేటప్పటికి మనకి బ్లీడింగ్ అనేది కంట్రోల్ అయిపోతుంది. అండ్ బ్లీడింగ్ అది కంట్రోల్ అయిందంటే మెల్లగా పెయిన్ కూడా మీకు తగ్గుతుంది అనమాట అండి. కానీ మీకు ఇంకా పెయిన్ ఉందని అంటారు. సో అందుకని ఏంటంటే మనము నెక్స్ట్ డే అవసరాన్ని బట్టే మనం స్టాఫిలాగ్రియా 30కి వెళ్ళాల్సి వస్తుంది. అయితే కొన్ని కేసెస్లో అంటే 100లో ఒక 3-4% కేసెస్లో ఏమవుతుందంటే మీకు స్టాఫిలాగ్రియా 6 వేస్తారు. ఇప్పుడు నేను చెప్పిన విధంగా వేసినా కూడా మీకు చేంజ్ లేకుండా బ్లడ్ అలాగే సేమ్ అసలు పోతుందండి, కంట్రోల్ అవ్వట్లేదు అని అన్నప్పుడు మనకి ఇంకొక మందు ఉంది. అదేంటంటే అండి ఫైకస్ రెలియోజోజా అనే మందు ఉంది. ఆ ఫైకస్ రెల్ 6 పొటెన్సీలో 1 డోసు వేస్తే కనుక మీకు ఖచ్చితంగా ఇంకా బ్లడ్ అనేటువంటిది ఆగిపోతుంది. అయితే ఇంకా 1% కేసుల్లో ఏమవచ్చంటే అంటే ఫైకస్ రెల్ 6 వేస్తే కొద్దిగా ఒక అరగంట సేపు అలాగా మార్పు కనిపించి మళ్ళీ లైట్గా యూజ్ అవుతోంది, మళ్ళీ ఏంటిది అన్న అంటే మీకు పూర్తిగా మార్పు కనిపించలేదు, మళ్ళీ యూజ్ అవుతోంది అన్న ఆ 1% కేసుల్లో మళ్ళీ ఫైకస్ రిల్ ఇంకొక డోసు వేయొచ్చండి. ఈ ఫైకస్ రిల్ అనేటువంటిది చాలా లోతుగా చాలా డీప్ యాక్టింగ్ మెడిసిన్ అది. సో అందుకని ఏంటంటే అది మనము అంతకంటే రిపీట్ చెయ్యకూడదు, అంతకంటే ఇంకా దాన్ని మనం టచ్ చేయకూడదు. జస్ట్ 2 డోసెస్ మాత్రమే వేయొచ్చు అది ఫైకస్ రిల్. ఆ తర్వాత ఏంటంటే పైన ఫెర్రంఫాస్ మాత్రం మీరు పెడుతూనే ఉండాలి. కానీ అదే ఇప్పుడు మనం అనుకున్నాం కదా, ఈ ఫైకస్ రిల్ మొదటి డోస్ వేసేటప్పుడే మీరు బెటర్ యూ సజెస్ట్ దెమ్ టు హ్యావ్ స్టిచెస్, వాళ్ళని స్టిచెస్ వేయించమని సజెస్ట్ చేయండి. ఎందుకంటే కట్ బాగా డీప్ కట్ అయింది కదా. సో అలాంటి కేసుల్లో ఏంటంటే ఒక స్టిచ్ వేయిస్తే ఏంటంటే అది కొంచెము ఆగుతుంది. ఎందుకంటే ఈ మన ఓన్లీ ఫెర్రంఫాస్తో అది పూర్తిగా ఆగదు, అందుకని పైన స్టిచ్ కూడా అవసరం. అలానే ఓన్లీ స్టిచ్ తోటే కూడా మీకు ఆగదు, అందుకని ఏంటంటే ఫైకస్ రిల్ వేసి తీరాల్సినదే. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ కేసు చెప్తాను టూకీగా. ఒక అమ్మాయి 10 years బ్యాక్ డెలివరీ అయ్యింది. అమ్మాయికి నార్మల్ అయ్యింది. బట్ స్టిల్ షీ హ్యాడ్ కంటిన్యూస్ సివియర్ బ్లీడింగ్. దే హ్యాపెన్ టు రీస్టిచ్ హర్, అంటే మళ్ళీ వెళ్ళింది ఆమె, మళ్ళీ అది తీసి మళ్ళీ స్టిచెస్ వేశారు. మళ్ళీ వేస్తే కూడా ఆమెకు కంట్రోల్ అవ్వలేదు, మళ్ళీ 3rd టైం వేయాల్సి వచ్చింది. సో అలాంటివి చాలా రేర్గా ఉంటాయి కేసెస్, బట్ స్టిల్ జస్ట్ చెప్తున్నాను నేను మీకు. సో అట్లాంటి కేసుల్లో మనము ఫైకస్ రిల్ వేస్తే మీకు బ్రహ్మాండంగా తగ్గిస్తుంది. తర్వాత స్టాఫిలాగ్రియా అది మనం ఇప్పుడు 6 పొటెన్సీ మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా. తర్వాత స్టాఫిలాగ్రియా 30 డోసేజ్ మళ్ళీ సేమ్ ఇందాక మనం మాట్లాడుకున్న ఆర్నికా 30 లాగే వేయాలండి. సో ఈ స్టాఫిలాగ్రియా అనే మందు ఇప్పుడు మనము ఈ కట్ అనేది అంటే నైఫ్తో అయిన డీప్ కట్ అవుతే అన్న దానికి మనం ఇవి చెప్పుకుంటూ ఉన్నాము. అట్ ది సేమ్ టైం మీకు ఈవెన్ ఆపరేషన్స్లో అంటే లైక్ C-section, సో ఇలాంటి సర్జరీ కేసెస్లో కూడా యూ కెన్ థింక్ ఆఫ్ స్టాఫిలాగ్రియా అండి. స్టాఫిలాగ్రియా అందులో కూడా సేమ్ కోర్సు, సేమ్ 6 పొటెన్సీ తోటే మనం స్టార్ట్ చేస్తాము. ఓకే, సో 6 పొటెన్సీ స్టార్ట్ చేసి ఇందాక అలాగే కోర్సు డిస్కస్ చేసినట్టు వేయాలి. అయితే ఒక్కొక్కసారి కొన్ని కేసెస్లో ఏంటంటే అండి వాళ్ళకి సర్జరీ అనేది ముందే ప్రీ ప్లాన్డ్గా ఉంటుంది కదా. సో ఆ సర్జరీకి వాళ్ళని తీసుకెళ్లే ముందు మనము ఒకవేళ వాళ్ళు ఏమంటారు కేసు దీన్ని బట్టి మనకి అవసరం అయితే కనుక మనము హైపరికమ్ వేసి వాళ్ళకి తీసుకెళ్ళచ్చు. హైపరికమ్ 1 ml వేయచ్చు. లేదా కొన్ని కేసుల్లో ఏంటంటే స్టాఫిలాగ్రియా కూడా ఇండికేట్ అవుతుందండి. అలా కాకుండా ఇంకొక మందు కూడా ఉంది, అది స్టాఫిలాగ్రియా అండ్ హైపరికమ్ అండ్ ఫాస్ఫరస్. ఈ 3 మందులు ఏంటంటే అండి పోస్ట్ ఆపరేటివ్గా కూడా వేస్తారు. పోస్ట్ ఆపరేటివ్గా వేస్తే ఏంటంటే మీకు తర్వాత వచ్చే కాంప్లికేషన్స్ అంటే మీరు వేసినది సర్జరీ అవ్వగానే అవ్వచ్చు,
కానీ ఫ్యూచర్లో వచ్చే కాంప్లికేషన్స్ని అవి ఆపేసేసి ఆ సెల్ రీజనరేషన్, ఆ టిష్యూ అంతా కూడా రీజనరేట్ అయ్యేట్టుగా చేస్తుంది. హీలింగ్ ప్రాసెస్ ఫాస్ట్ అవుతుంది అనమాట, సెప్సిస్ ప్రివెంట్ చేస్తుంది. సో అందుకనే అలాంటి కేసుల్లో మనము ఈ మందులు అయితే నేనేంటంటే ఇప్పుడు మాత్రం మనం ఓన్లీ హైపరికమ్ అండ్ స్టాఫ్సాగ్రియా మాత్రమే మనం డిస్కస్ చేద్దాము. ఓకే, సో ఒక్కొక్కసారి ఏంటంటే మీకు బ్లీడింగ్ అది సర్జరీ అయిన తర్వాత ఎక్కువ బ్లడ్ లాస్ అనేది జరగచ్చు. సో అలాంటి కేసుల్లో లేకపోతే మనిషి ఒక షాక్ లాగా అవ్వచ్చు. అంటే కొంతమంది ఏంటంటే కొంచెం సెన్సిటివ్ ఉంటారు, సో అలాంటి వాళ్ళకి కూడా షాక్ లాగా అవ్వచ్చు. సో అలాంటి కేసులు అవనివ్వండి, లేకపోతే యాక్సిడెంట్ అయ్యింది, సో ఆ యాక్సిడెంట్లో ఇన్వాల్వ్ అయినప్పుడు ఎవరికైనా మైండ్ ఒక షాక్లోకి వెళ్తుంది కదా. సో అలాంటి కేసుల్లో కూడా మనం ఏంటంటే ఫస్ట్ వేయాల్సినది ఎకోనైట్ వేయాలి, ఎకోనైట్ 1 ml వేయాలి. ఓకే, తర్వాత ఏంటంటే ఈ ఎకోనైట్ వేయడం మాత్రం ఎప్పుడైనా సరే మనం వితిన్ 24 hours అయితేనే వేయాలి. ఇఫ్ ద పేషెంట్ కమ్స్, అంటే ఒక యాక్సిడెంట్ అయిపోయిన తర్వాత ఒక 4 రోజుల తర్వాత వచ్చారనుకోండి వాళ్ళు, అప్పుడు మనము ఏంటంటే మనము ఎకోనైట్ 1 ml వేయకూడదు అలాంటి కేసుల్లో. అలాంటి కేసుల్లో ఏంటంటే మనం చూసుకొని ఓపియం వేయాల్సి వస్తుంది. ఓపియం 1 ml వేయాలి ఒకవేళ పేషెంట్ ఆఫ్టర్ 24 hours వస్తే. ఆ తర్వాత ఇఫ్ ద పేషెంట్ లేదా ఇంకా కొన్ని నెలల తర్వాత వచ్చారనుకోండి, నెలల తర్వాత వస్తే అప్పుడు మళ్ళీ మనము అగైన్ మళ్ళీ హైపరికమ్ ఒకటి అండ్ ఇంకా తర్వాత చెప్తాను. ఆ తర్వాత ముందు ఇది చెప్తాను. ఇది ఎకోనైట్ ఆర్ ఓపియం వేసాము, వేసిన తర్వాత వాళ్ళకి ఒక ఎలా అంటే గనక అంటే నేను ఇప్పుడు షాక్ ఒకటే కాకుండా వాళ్ళు అన్కాన్షియస్ అయ్యి నా కేసుల్లో ఒకటి, లేదా వాళ్ళు కాన్షియస్కి వచ్చారు కానీ అన్కాన్షియస్ అవ్వలేదు, కానీ ఒక ఫ్యూ మినిట్స్ వాళ్ళకి విజన్ బ్లర్ అయినట్టు అయింది. సో ఇలాంటి కేసుల్లో కూడా మనము ఎకోనైట్ ఆర్ ఓపియం ఆలోచించవచ్చు. ఓకే, తర్వాత ఏమో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అండి, పేషెంట్ అన్కాన్షియస్ అవ్వలేదు, షాక్ అయ్యింది. సో అలాప్పుడు కానీ కంప్లైంట్స్ ఏమున్నాయి అని అంటే వాళ్ళకి ఒక బ్రెత్లెస్నెస్ వచ్చింది. సో అలాంటి కండిషన్లో మనం స్ట్రాన్షియం కార్బ్ అనే మెడిసిన్ వేయాలి. ఓకే, స్ట్రాన్షియం కార్బ్ అనే మెడిసిన్ వేయాలి. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే అండి, సర్జికల్ మెడిసిన్ చెప్పాను కదా ఇందాక, సర్జరీ అయ్యింది. సర్జరీ అయినప్పుడు వాళ్ళకి పోస్ట్ ఆపరేటివ్ కంప్లైంట్స్ డెవలప్ అయ్యే ఛాన్స్ చాలా ఉంటుంది. ఎందుకంటే సెప్సిస్ ఫార్మేషన్, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ నడవలేరు, తిరగలేరు, ఏమీ చేయలేరు, వంగలేరు, కూర్చోలేరు. అందుకని ఏంటంటే సెప్సిస్ ఫామ్ అవ్వడానికి ఒక ఛాన్స్ ఉంటుంది. తర్వాత వాళ్ళ మైండ్ షాక్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి ఈ సర్జికల్ కాంప్లికేషన్స్ ప్రివెంట్ చేయడానికి ఏంటంటే మనము తర్వాత ఇంకొకటి, ఈ సర్జికల్ కాంప్లికేషన్స్లో ఒక్కొక్కసారి నర్వ్ ఇంజరీ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సీజర్స్ అంటే ఫిట్స్ డెవలప్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. తర్వాత వాళ్ళకి నీరసం ఒకటి ఉంటుంది. ఆ తర్వాత ఏమో ఈ లెగ్స్ పెయిన్, కాళ్ళు నొప్పులు అవి. తర్వాత ఏమో లేదా కొంతమందికి కంప్లైంట్స్ డెవలప్ అవ్వచ్చు, కొంతమందికి ఏమో ఆ వీక్నెస్ అది వస్తుందని అనుకున్నా కదా. సో ఆ వీక్నెస్ వల్ల అవ్వచ్చు, లేదా న్యూరలాజికల్ కంప్లైంట్స్, 99% న్యూరలాజికల్ కంప్లైంట్స్ వల్ల స్టాగరింగ్, అంటే వాళ్ళు ఇట్లా సరిగ్గా నడవలేరు అనమాట అండి. సో అలాంటి కేసుల్లో మనం ఏంటంటే హైపరికమ్ 200 ఒక డోస్ వేయాలి. ఓకే, హైపరికమ్ 200 మనం వీక్లీ ఒక డోస్ ఫర్ 4 weeks, అంటే ఎవ్రీ వీక్ ఒక డోస్ వేస్తాం. ఫర్ 1 month 4 weeks 4 doses వేస్తాం అనమాట అండి. తర్వాత ఒక్కొక్కసారి ఇందాక అనుకున్నాం కదా, సర్జరీ అయిన తర్వాత వాళ్ళకి హీలింగ్ అవ్వక సెప్సిస్ ఫామ్ అయింది, అంటే బాగా పస్సది ఫామ్ అవుతుంది. సో అలాంటి కేసుల్లో ఏంటంటే మనం క్యాల్కేరియా సల్ఫ్ 200 ఒక డోసు వేస్తే చాలు, మీకు బ్రహ్మాండంగా తగ్గించేస్తుంది. మొత్తం పస్సిపోతుంది, మొత్తం స్కిన్ అంతా కూడా రీజనరేట్ మొత్తం టిష్యూ అంతా కూడా రీజనరేట్ అవుతుంది. యా,
సో ఇది ఇంతవరకు క్లియర్ అండి, లేకపోతే ఏమైనా కొంచెం కన్ఫ్యూజన్ ఏమైనా ఉందా? ఇంకా హెడ్ ఇంజరీస్ అవి అనుకున్నాను, బట్ నెక్స్ట్ క్లాస్ నేను చెప్తాను, ఎందుకంటే నేను ఫాస్ట్గా వెళ్ళిపోతే కూడా మళ్ళీ మీకు కన్ఫ్యూజన్ ఉండకూడదు. అందుకని ఇంతవరకు మీకు క్లియర్గా ఉందా, లేకపోతే ఇంకా ఒక్కసారి మళ్ళీ నేను చెప్పనా? ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయండి, లేకపోతే హెడ్ ఇంజరీస్ చెప్పనా? సో ఓకే, సో అయితే నేను హెడ్ ఇంజరీస్ లోకి వెళ్దామండి. సో మేడం నమస్తే మేడం. మేడం నమస్తే మేడం. నమస్తే అండి, నమస్తే మేడం. చెప్పండి. మేడం ఇది ఆర్నిక మదర్ టీచరు ఇంటర్నల్ గా ఇవ్వచ్చునా మేడం? ఇంటర్నల్గా ఇవ్వకూడదండి. ఆర్నిక మదర్ టీచర్ ఇంటర్నల్గా సరిపోదు ఎప్పుడు కూడా. సో ఆర్నిక పైన అప్లై చేయొచ్చు, బట్ ఇంటర్నల్గా మాత్రం మనం ఇప్పటిదాకా డిస్కస్ చేసుకున్నట్టుగా 6:30లో వేయాల్సి వస్తుంది. ఇది చాలా మంది వెన్నెముక ఆపరేషన్ చేయించుకొని ట్రీట్మెంట్కి వస్తారు మేడం. అదేంటప్పుడు మనము హైపర్ స్టార్ట్ చేస్తే బాగుంటుందా లేదా ఆర్నిక స్టార్ట్ చేస్తే బాగుంటుంది మేడం? ఏంటండి, సారీ? ఎక్కువ మంది వెన్నెముక ఆపరేషన్ చేయించుకొని వస్తారు మేడం. వెన్నెముక వెన్నెముక ఆపరేషన్ మనము డిస్కస్ చేయబోతున్నామండి. యాక్చువల్లీ ఇవాళ చెప్దాం అనుకున్నా, బట్ మనం నెక్స్ట్ క్లాస్లో షూర్గా మనం డిస్కస్ చేద్దాం వెన్నెముక అండ్ హెడ్ ఇంజరీస్. ఓకే మేడం. హలో అండి. ఒకవేళ ఇప్పుడు వెళ్తూ బొక్కబోళ్ళ కింద పడిపోయారు అనుకోండి, గడ్డానికి తగులుతుంది పెద్ద దెబ్బ, కానీ బ్లీడింగ్ ఏమీ కాదు. గడ్డం బాగా కొట్టుకుంటుంది అనుకోండి నేల మీద పడి, అప్పుడు ఫస్ట్ ఆర్నిక 30 వేయాలా? అంటే ఓన్లీ కమిలిపోతుంది, బాగా కమిలిపోతుంది. అవును, ఆర్నిక మనం అప్పుడు లేదండి, బాగా కములుతుంది కదా. సో అందుకని ఏంటంటే మనం ఫస్ట్ హైపరికం వేసేసి ఒక డోసు, ఆ తర్వాత మనము హైపరికం 30 ఒక్క డోసు చాలు వేసిన తర్వాత మనం ఆర్నిక 6తో మొదలెట్టచ్చు. తర్వాత లాస్ట్ కి వాళ్ళ గడ్డం నలుపు పోకపోతే, నల్లగా కమిలిపోయిన నలుపు ఒకవేళ నలుపు కూడా మీకు పోతుంది. మన మందుల్లో ఏం చేస్తుందంటే అదంతా నార్మల్ స్కిన్ తెచ్చేసేసి ఆ బ్లాకిష్ అంతా కూడా మీకు హీల్ చేసేస్తుంది, వెళ్ళిపోతుంది. బెల్లి సిప్పర్కి వెళ్ళాల్సిన పని రాదు. అవసరం లేదు, అలాంటి కేసులు అసలు బెల్లి సిప్పర్ అవసరం లేదండి. ఓకే అండి. సో ఒక్కసారి మీకు ఇప్పుడు అర్థమైంది కదా. సో ఎప్పుడైనా తగిలినప్పుడు ఫస్ట్ మనము ఆర్నిక 6తో స్టార్ట్ చేసుకొని తర్వాత మనము సివియారిటీ, పెయిన్ సివియారిటీని బట్టి మరోజు నుంచి మనము 30కి వెళ్తాము. 30కి వెళ్ళి ఆ తర్వాత మనము 99% మీకు 30లోనే తగ్గిపోతుంది. వెరీ రేయర్ కేసుల్లో మీకు 200 ఒక డోసు అవసరం అవ్వచ్చు. ఓకే, ఆ తర్వాత పైన మాత్రం మనం ఎప్పుడైనా క్యాలెండులా ఫస్ట్ అప్లై చేయడము, ఒకవేళ తగిలిన దగ్గర బ్లడ్ ఏదైనా యూజ్ అవుతుంటే ఫెర్రం ఫాస్ పెట్టడము చేయాలి తగిలిన వెంటనే. అయితే తర్వాత ఒకవేళ పేషెంట్ కనుక ఒక నెల తర్వాత వస్తే మాత్రము ఆర్నిక 30 తోటి మనం స్టార్ట్ చేస్తాము. ఆర్నిక 30 వారానికి ఒక డోసు చొప్పున 4 వారాలకి 4 డోసులు. సో తర్వాత 1 మంత్ ఆగి మళ్ళీ వాళ్ళు వచ్చి పెయిన్ ఇంకా ఉంది మాకు అని అంటే ఇంకా మేబీ ఒక్క డోసు ఆర్నిక 200 కూడా వేయవలసి రావచ్చు. ఓకే, అలా కాకుండా పేషెంట్ అసలు రావడమే ఒక 1 year తర్వాత వచ్చారనుకోండి, 1 year తర్వాత వస్తే గనక మనము ఆర్నిక 200 తోటి
సారీ 1 ఇయర్ తర్వాత వస్తే గనక మనము ఫస్ట్ వాళ్ళకి ఎట్లా తగిలింది, వాళ్ళు ఏమన్నా షాక్లో ఉన్నారా ఒకటి చూసుకోవాలి. ఫస్ట్ షాక్ అట్లాంటిది ఏమీ లేదు అని అంటే గనక మనం అప్పుడు ఆర్నికా 200 వేయొచ్చండి. ఆర్నికా 200 వేసి తర్వాత ఆర్నికా 1M ఒక్క డోసు వేస్తే మీకు కంప్లీట్గా తగ్గిపోతుంది వాళ్ళకి. ఆర్నికా 200 అని ఇప్పుడు ఎందుకు మళ్ళీ చెప్తున్నా అంటే, ఎట్లా అంటే ఒకవేళ పెద్ద ఏజ్ ఉందనుకోండి, వాడికి కొంచెం మనం చూసుకొని వెయ్యాలి కదా, అందుకోసం అనే ఆర్నికా 200 చెప్పాను ఇప్పుడు నేను. తర్వాత ఒకవేళ 1 ఇయర్ తర్వాత 1 మంత్ ఇది చెప్పా కదండి, 1 ఇయర్ తర్వాత అయితే ఆర్నికా 200 వేస్తారు, చాలా వరకు తగ్గిపోతుంది. ఒకవేళ ఇంకా ముందు మనకి ఏజ్ చూసుకొని ఏజ్ కొద్దిగా ఉందన్న కేసుల్లో ఏంటంటే ఆర్నికా 200 వారానికి ఒక డోసు వేసేసి తర్వాత 10 రోజులకు ఒక డోసు వేసి అలా 40 రోజులు అయిన తర్వాత 40 రోజులు అయ్యేటప్పటికి మీకు 4 డోసులు కంప్లీట్గా తగ్గిపోతుంది. సారీ ఫర్ ది కన్ఫ్యూజన్. ఆర్నికా 200 1 ఇయర్ తర్వాత వచ్చిన వాళ్ళకైతే ఆర్నికా 200 4 డోసులు ప్రతి 10 రోజులకి. తర్వాత ఒకవేళ కనుక పేషెంట్ దాని ఏమంటారు ఇంకా పెయిన్ ఉందని అన్నారు, అవి వేసిన తర్వాత అప్పుడు ఆర్నికా 1M వేయచ్చండి. ఆర్నికా 1M వేసాక మాత్రము ఒక 3 months వరకు మనము ఏమీ రిపీట్ చేయొద్దు. రిపీట్ చేయకుండా 3 months ఆగి మీరు చెక్ చేసి ఇంకా మైల్డ్గా ఉంది అన్న కేసుల్లో ఇంకొక డోసు వేయాల్సి వస్తుంది. 90-95% కేసుల్లో ఒకటే డోసు ఆర్నికా 1M తోటి తగ్గిపోతుంది. లేనప్పుడు మాత్రమే మనము మళ్ళీ రిపీట్ చేయాల్సి వస్తుంది. అలా కాకుండా పేషెంట్ 3 years తర్వాత వచ్చారనుకోండి, 3 years తర్వాత వస్తే మాత్రము వాళ్ళకి 3 or 5 years ఎనీథింగ్ ఈజ్ సేమ్. సో అలాంటి కేసుల్లో మాత్రం మనం ఆర్నికా 10Mతో స్టార్ట్ చేయాలి. కానీ మళ్ళీ అగైన్ ఎందుకంటే ఇందాక ఒకళ్ళు అడిగారు అందుకని చెప్తున్నాను, ఓల్డ్ ఏజ్ అయితే మాత్రము మనము 10M అలా వెయ్యలేమండి. వాళ్ళది చూసుకొని కేసుని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఎందుకంటే వాళ్ళకి అదర్ కంప్లైంట్స్ అదర్ కాంప్లికేషన్స్ ఉంటాయి కదా, ఆ ఏజ్లో హీలింగ్ ప్రాసెస్ ఏజ్ వైజ్ స్లో అయిపోతుంది. సో అందుకని ఏంటంటే డైరెక్ట్గా 10M వేయలేము. కానీ చిన్నపిల్లలు మిడిల్ ఏజ్ వాళ్ళకైతే మాత్రం ఆర్నికా 10M ఒక డోసు వేసేసేయచ్చు. తర్వాత ఎండ్ ఆఫ్ ట్రీట్మెంట్లో హైపరికమ్ 200 ఒక డోసు వేయాలండి. అది తర్వాత ఏదైనా కోసుకున్నప్పుడు అప్పుడు మాత్రం మనము క్యాలెండ్యూల్ పైన రాస్తాము, క్లీన్ చేసేసి దాని తర్వాత ఫెర్రంఫాస్ అది అప్లై చేస్తాము. ఒకవేళ డీప్ కట్ అయితే మాత్రము మనం స్టాఫ్సాగ్రియా 6తో స్టార్ట్ చేస్తాము. ఓకే, అదండి. తర్వాత మనం తర్వాత సర్జికల్ కాంప్లికేషన్స్ కూడా నేను చెప్పాను కదండి. న్యూరలాజికల్ ఇష్యూస్ కానీ లేకపోతే వీక్నెస్ కానీ ఇలాంటి కేసుల్లో మనం ఏంటంటే సర్జికల్ కాంప్లికేషన్స్ ఉన్నప్పుడు మనము హైపరికమ్ 200 వేయాలండి. హైపరికమ్ 200 వీక్లీ 1 డోస్ వేస్తే కనుక 4 weeksకి 4 doses కంప్లీట్గా తగ్గిపోతుంది. యాబ్సెస్ ఉంటే మాత్రం క్యాల్కేరియా సెల్ఫ్ వేయాలి. ఎందుకు రిపీట్ చేశానంటే మీకు కన్ఫ్యూజన్ ఉండకూడదు కొత్త అని చెప్పి. ఓకే, సరే అండి. అయితే మనము నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.